శ్రీమన్మంగళపూర్ణ సుందర శివ శ్రీనామ శ్రీ పార్వతీధామ సర్వ సుపర్వ కామిత పరం ధామ. నేనైతే మీవి ప్రవచనాలు దీనికోసమే చూస్తాను. శ్రీమాన్ మాడుగుల నాగఫణి శర్మ గారు, వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. దానిపైన తమరేమంటారు? చాలా సంతోషించవలసిన విషయం, అసలు ఎప్పుడూ రావాలి. ఈ పూజారి అనే శబ్దం వాడకూడదు అని కొంతమంది అంటున్నారు. దానిపైన తమరు అసలు పూజారి అనే పదం తెలుగు పదమా కాదా, లేకపోతే సంస్కృత పదమా, వాడచ్చా వాడకూడదా? శ్రేష్టమైన పూజని నిర్వహించువాడు పూజారి అని. ఈ పూజారం నుంచి పూజారి అనే శబ్దం పుట్టినట్లుగా మహానుభావుడు వావిలికొండ సుబ్బారావు గారు చెప్పారు. ఇదే మహాభారతానికి సంబంధించి అనేక ప్రక్షిప్తాలో లేకపోతే కల్పితాలో వక్రీకరణలో తమరు చెప్పినట్లుగా జరిగిన సందర్భాల్లో ద్రౌపదీదేవి కర్ణుణ్ణి 6వ భర్తగా కోరడం అనేది ఎక్కడైనా కనిపించిందంటారు? అస్సలు ద్రౌపదికి తిరుమల బౌద్ధ క్షేత్రమే అని చెప్పేసి ఒక పుస్తకం, దాన్ని బాగా ప్రచారం చేస్తూ మూల వెంకటేశ్వర స్వామిని బౌద్ధమూర్తిగా చిత్రీకరిస్తూ ఈ పుస్తకం మీద ముఖ చిత్రం కూడా అదే ఉంది గురువుగారు. ఇది అసలు ఎంతో హాస్యాస్పదం అని అందరికీ తెలుసు. దీని గురించి తమరు? కలియుగంలో అజ్ఞానం విపరీతం అయిపోతుందట. సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. ఓం నమో గణపతయే. వేదంలో చెప్పినట్లుగానండి, సుదినంచమే అంటాం మనం. ఏదైనా కూడా ఒక రోజు నాకు మంచి రోజు అవ్వాలి అని మనం కోరుకోవడం అంతే. ప్రతిరోజు మంచి రోజు అవ్వాలి. ఈ వేదవాక్యం నుండే మనకు ఆంగ్ల భాషలో ఉన్నటువంటి గుడ్ డే అని, గుడ్ మార్నింగ్ అని అవన్నీ కూడా బయలుదేరాయి. ఆ విధంగా నేడు సుదినం అని చెప్పాలండి. ఎందుకు అనంటే మనం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తితో లేవండి, చాలా గొప్పవారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి మహానుభావులు ఇంకొకరు లేరండి. ఎందుకు అనంటే కనుక త్రిభాషా మహాసహస్రావధాని అవధాన విశ్వగురు బ్రహ్మ అన్నారు. అంతేకాకుండా సప్తఖండ అవధాన సార్వభౌమ, ఏమిటోనండి ఇవన్నీ పదాలు కొత్తగా వింటున్నామండి. ఈ విధంగా ఇన్ని బిరుదులు, అభినవ శుక అనేది ముఖ్యమైనటువంటి బిరుదండి. అనేక బిరుదులు ఇప్పుడు నేను మీకు సాధారణంగా చెప్పానంతే. అనేక బిరుదులు కలిగినటువంటి త్రిభాషా సహస్రావధాని అనే మాటే కొత్త అండి. నాతో కొంతమంది అంటూ ఉంటారు, సరేనండి తెలుగులో చేస్తారు, సంస్కృతంలో చేస్తారు, హిందీలో చేయడం ఏమిటండి అని చెప్పేసి. అంటే అంతటి వాళ్ళకి ఆశ్చర్యం మాటండి. ఆ విధంగా తెలుగు, సంస్కృతము, హిందీ భాషల్లో అవధానం చేసి, నాకు తెలిసి హిందీ భాషలో అసలు అవధానం అనే సాంప్రదాయం ఉందో లేదో గురువుగారే పరిచయం చేశారు అని కొంతమంది నాతో అన్నారు. అది ఎంతవరకు నిజమో గురువుగారే చెప్పాలి అటండి. ఆ విధంగా ఒక భాషకు అవధానాన్ని పరిచయం చేయడం ఏమిటి, ఇదంతా కూడానండి సాక్షాత్తుగా సరస్వతీదేవి యొక్క పుత్రులు నేరుగా సరస్వతీదేవి పాలు పడితే ఏ విధంగా ఒక పండితులు తయారవుతారో అంతటి పండితులతో మనం ఉన్నామండి. నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వారే మహానుభావులు శ్రీమాన్ బద్దిపర్తి పద్మాకర్ గురువు గారండి. వారిని నేను చాలా కాలంగా కలవాలనుకుంటూ ఉన్నాను. వారికి నా మీద ఉన్నటువంటి వాత్సల్యం మీ అందరికీ తెలుసు. చాలా సందర్భాల్లో వారు ప్రస్తావన చేశారు. దాంతో నేను రావాలనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో కుదరలేదు. అయినప్పటికీ కూడా నేను ఉండేటటువంటి మైసూరుకు దగ్గరలో బెంగుళూరు వారు విచ్చేసినప్పుడు నేను వచ్చి కలవడం జరుగుతూ ఉన్నదండి. ఇంకా ఎక్కువగా ఆలస్యం చేయకుండా వారితో మనం ఒక చిన్నపాటి సంభాషణ పెట్టుకున్నామండి. ఎందుకంటే వారి నుండి మనం జనానికి చెప్పవలసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయండి. అది వారు అందరి వద్ద చెప్పరు.
అలాగే నేను అందరి వద్ద అడిగేటటువంటి ప్రస్తావన ఉండదు. అందువల్ల ఇప్పుడు ఆ విధంగా వారు ఎక్కడా చెప్పని విషయాలు కావచ్చు, నేను కూడా ఎక్కడా అడగని విషయాలు కావచ్చు, ఈ విధంగా నేను వారితో కాసేపు సంభాషించడానికి అడగ్గా వారు వెంటనే చేద్దాం నాన్న, చాలా సంతోషం, నువ్వు నాకు కుమారుడి వంటి వాడివి అని చెప్పేసి వారు వెంటనే అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా అంతర్ముఖ భాషణం, లోపల నుండే మాట్లాడడం, ఈ యొక్క కార్యక్రమానికి వారు అంగీకరించడం, నేను రావడం జరిగింది. ఇక వారికి ఒక్కసారి మనమంతా కూడా నమస్కారం చేసి వారితో చర్చకు ముందుకు వెళదాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, నేడు మిమ్మల్ని కలవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీ గురించి నేను ఇందాకే చెప్పాను గురువుగారు. మీ శిష్యుల్ని నేను అడిగినప్పుడు అందులో ఒక జాబితా ఇచ్చారండి. ఈ జాబితాలో చూస్తే దాదాపుగా మొత్తం మీకు వచ్చినటువంటి బిరుదులు అవన్నీ చూసుకున్నప్పుడు 47 బిరుదులు మొట్టమొదట ఉన్నాయండి. ఆ తర్వాత సప్తఖండ అవధాన సాహితీ జరి అని చెప్పేసి మొదలుపెట్టి మళ్ళీ ఏ దేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చారు అని చెప్పినప్పుడు ఇంకా దాదాపుగా తిరగని దేశం లేదు. మధ్యప్రాచ్యం కూడా ఇక్కడ ఉందంటే ఇక్కడ మనకి మధ్యప్రాచ్యంలో తెలుగు వారు ఉన్నారా అండి? శ్రీమన్ మంగళ పూర్ణ సుందర శివ శ్రీనామ శ్రీ పార్వతీ ధామ సర్వ సుపర్వ కామిత పరం ధామ జపద్రామ నామా మోహీకృత నాస్తిక ప్రముఖ కామా భవ్య భాగీరథీ సీమీభూత జటాలలామ గిరిశ శ్రీనీలకంఠేశ్వర. 1987 సంవత్సరంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉపన్యాసానికి వెళ్ళి అప్పుడు ఆ స్వామిని చూచిన ఆనందంతో రాసిన మొదటి పద్యం, ఆ తర్వాత శ్రీ నీలకంఠేశ్వర శతకంలో ఇది మొదటి పద్యం అనమాట. ఆనాటి ఆ నీలకంఠేశ్వర స్వామి ఆశీర్వచనం ముందుగా తీసుకుందాం. ఇంచుమించుగా ప్రపంచంలో తెలుగువాడు లేని చోటు లేదు. ఎక్కువ దేశాలు మీరు అన్నట్టుగా తిరిగాను, మొత్తం ప్రపంచం అంతా ఎలాగో తిరగలేము. కొన్ని చోట్లేమో ఇవాళ ప్రసార మాధ్యమాలు వచ్చాయి కదా, అంటే వీడియో కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, ఇటువంటి వాటిల్లో ఎక్కువ కార్యక్రమాలు చేసాం. అలా కాకుండా ఒక్క దక్షిణాఫ్రికా తప్ప ఇంచుమించుగా మిగతావి చాలా ప్రాంతాలు తిరిగాను. అందులో ఇంకా మధ్యప్రాచ్యంలో తెలుగు వాళ్ళు ఏ మూలకెళ్ళినా అక్కడే కనపడతారు. దుబాయ్ పెడితే కనపడతారు, కువైట్ పెడితే కనపడతారు. ఆ మధ్యనేమో ఒక క్రూజ్ అని ఉంటుంది ఓడ, ఆ ఓడలో దాదాపు ఒక 800 మైళ్ళు ప్రయాణం చేశాను. దాంట్లో ఆ ఓడలో ఎవ్వరూ మన వాళ్ళు ఉండరు అనుకుంటే ఓ చోట ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాడు మాట్లాడేది మళ్ళీ తెలుగే. ఓహో, ఈ లెక్కన భారతీయులు ప్రపంచం అన్ని చోట్ల ఉన్నారు, అందులో ఈ తెలుగు వాళ్ళు ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు కనపడుతున్నారు అనిపించింది అనమాట. అమెరికా ఇంచుమించుగా ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళే. అమెరికాలో స్వామీజీ ఆశ్రమాలు ఎన్నున్నాయండి. డాలస్లో కార్యసిద్ధి హనుమంతుడి గుడి, వాషింగ్టన్ దగ్గర కనపడుతుంది, మేరీలాండ్లో, ఇప్పుడు హ్యూస్టన్లో అద్భుతంగా కొడుతున్నారు. ఇలా అనేక ప్రాంతాల్లో కనపడుతున్నారు. వెళ్ళిన చోట్ల అన్ని చోట్ల ఇంచుమించుగా అవధానాలు కూడా చేశాను అన్నమాట. అయ్యా, నేను అసలు ఇందాక మీలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం అని నేను చెప్పడం జరిగింది గురువుగారు. అందులో ఏమిటంటే మీరు మాట్లాడినప్పుడు, అలాగే శ్లోకాలు చెప్పినప్పుడు, పద్యాలు చెప్పినప్పుడు కూడా 3 సందర్భాల్లోనూ మీరు ఆ సంగీత సంబంధమైనటువంటి రాగయుక్తంగా తమరు మాట్లాడతారు. ఇందాక కూడా చాలా అద్భుతంగా, అసలు అది కళ్యాణి రాగం, అసలు చాలా బాగుంటుంది గురువుగారు. అంటే విన్న వాళ్ళకి నేనైతే మీవి ప్రవచనాలు దీనికోసమే చూస్తాను గురువుగారు. అంటే తర్వాత ఉపన్యాసంలో మీరేం చెప్పారో అనేది వినడం కూడా ద్వితీయ భాగం, కానీ మొట్టమొదట ఆ రాగయుక్తంగా సంగీతంలాగా శ్లోకం వినడం కోసమే నేను ఎక్కువగా వింటూ ఉంటాను గురువుగారు. మీరు అడగకుండానే దాంతో మొదలుపెట్టారు, చాలా సంతోషం. మొట్టమొదటి గురువుగారు శ్రీమాన్ మాడుగుల నాగభణి శర్మ గారు, వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. దానిపైన తమరేమంటారు? చాలా సంతోషించవలసిన విషయం. అసలు ఎప్పుడో రావాలి, కనీసం ఇప్పుడైనా వచ్చింది అనమాట. ఒకప్పుడు నాగభణి శర్మ గారు అవధానాలకు ఎంత కీర్తి తెచ్చిపెట్టారు. ఆయన పద్యం పాడితే రాళ్ళు కరిగి నీళ్ళై ప్రవహిస్తున్నాయా అన్నంత బాగుంటుంది కదా, అది విన్నాం కదా.
అందువల్ల నాకు అనుకున్నాను ఒకటి, ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం రావాలి, పర్వాలేదు ఇప్పుడైనా వచ్చిందని సంతోషిస్తాం. ఆయనకి నాకు మంచి అనుబంధం ఉంది. నా సహస్రావధానం 2000 సంవత్సరంలో చేశాను ఏలూరులో. ఆ సహస్రావధానానికి ఆయన మొట్టమొదట స్పందించి ఇచ్చినటువంటి వాడు ఆయనే. చాలా అభినందన చేశారు ఆయన, మేడసాని మోహన్ గారు ఇద్దరు కూడా నా సహస్రావధానానికి వచ్చారు. రావడమే కాకుండా అనేక విధాలుగా తోడ్పడ్డారు. వాళ్ళు మంచి మనుషులు, వాళ్ళు పెద్దగా కల్మషాలు తెలియవు. ఆనాటి వాళ్ళు ఎవరికి కల్మషాలు తెలియవు. ఇప్పటికి కూడా అందరం కలిస్తే ఒక రకమైన ఆత్మీయ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆయనకి పద్మశ్రీ రావడం అంటే నాకు రావడం కంటే ఎక్కువ ఆనందం. చాలా మంచి మాట చెప్పారు గురువుగారు. నేటి రోజుల్లో అసలు ఈ విధంగా ఒక సుహృద్భావ వాతావరణం ఒకే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ యందు ఉండడం అనేది చాలా అవసరం అని చెప్పవలసి ఉంటుంది గురువుగారు. తమ స్పందన ఇలాగే ఉంటుందని నేను ముందే భావించాను గురువుగారు. నిన్న నేను చిన్న షార్ట్ వీడియోలో చెప్పినప్పుడు కూడా అదే మాట అన్నాను గురువుగారు. రావడం చాలా సంతోషం, ఆలస్యం అయిందేమో, అయినప్పటికీ సరైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండడం వల్ల ఇలాంటి వాళ్ళని ఎప్పటికైనా గుర్తిస్తూ ఉన్నారు. ఇక పైన వారితో సమానులైనటువంటి వారికంటే గొప్పవారు ఇంకా ఉన్నారు. సంవత్సరానికి ఒకరు చెప్పున తదుపరి సంవత్సరం లేదా కనీసం రానున్న 5 ఏళ్ల లోపలైనా తమరికి కూడా ఉన్నతమైనటువంటి ఆ విధమైన ఒక గుర్తింపు, అంటే ఈ విధమైనటువంటి అవార్డులు అనేటటువంటివి మీకు కొత్తగా తెచ్చిపెట్టేదే ఉండదు. కానీ దేశంలో, భారతదేశంలో 4వ అత్యున్నతమైనటువంటి పురస్కారము, ఆ పురస్కారానికి కూడా ఒక గౌరవం ఉంటుంది గురువుగారు, అంతే సందేహం లేకుండా. అందువల్ల చాలా అద్భుతంగా తమరు స్పందించడం జరిగింది గురువుగారు. మొట్టమొదటి సందేహం ఏమిటంటేనండి, చాలామంది పూజారి అనే శబ్దాన్ని వాడుతూ ఉంటారు. ఈ పూజారి అనే శబ్దం వాడకూడదు అని కొంతమంది అంటున్నారు. దానిపైన తమరు అసలు పూజారి అనే పదం తెలుగు పదమా కాదా, లేకపోతే సంస్కృత పదమా, వాడచ్చా వాడకూడదా? మంచి ప్రశ్న వేశారండి. అంటే నేను అండి అనకూడదు, ఎందుకంటే నేను ఎప్పుడూ మానసికంగా దత్తపుత్రుడిగా స్వీకరించాను కనుక. నేను చాలాసార్లు పురాణాల్లో కూడా వాడు చెప్పాను, చూడని క్రితమే చెప్పాను. వయస్సు చిన్నది, నేను పుత్రుడిగా భావించాను కనుక, అందున పేరే సంతోష్ కనుక, సంతోష్ లాంటి వాడు నాకు దత్తపుత్రుడిగా రావడం ఇంకా సంతోషం కనుక, అందున ఆ వ్యక్తి కూడా ఘనాపాటి అనొచ్చు, ఘనపాటి అనొచ్చు, రెండు కూడా సాధు శబ్దాలే కనుక అటువంటి వ్యక్తులు నాకు పుత్రుడి సమానుడు కనుక ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. అర్హ అంటే ఆరితేరినవాడు. సంస్కృతంలో అర్హ అనే ఒక శబ్దం ఉంది, అరం. పూజ అరము, పూజారము అంటే పూజను చక్కగా నిర్వహించువాడు. అలా నిర్వహించేవాడు ఏమవుతాడు? అప్పుడు గుణము కలిగిన వాడిని గుణి అంటారు, బలం కలిగిన వాడిని బలి అంటారు. దశరథుడి గుడికి అలాగే దశరథ శపత్యం పుమాన్ దాశరథి అన్నట్టుగా ఈ పూజారం నుంచి పూజారి అనే శబ్దం పుట్టినట్లుగా మహానుభావుడు వావిలికొలను సుబ్బారావు గారు చెప్పారు. వావిలికొలను సుబ్బారావు గారు అంటే ఆంధ్ర వాల్మీకి అని ఆయనకి బిరుదు. సంస్కృతం నుంచి యథాతథంగా రామాయణాన్ని అనువాదం చేసిన ఏకైక వ్యక్తిని చెప్పుకోవాలి తెలుగు వాళ్ళలో. చాలా గొప్పవాడు మహానుభావుడు. ఆయన వెళ్ళిపోయాడు, 70 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఆంధ్ర వాల్మీకి నాకెందుకండి, వాసుదాసుడు అంటే చాలన్న పుణ్యాత్ముడు ఆయన. ఎన్ని శాస్త్రాలండి ఆయనకి, రాందే లేదు, 14 భాషలు వచ్చు. సరే, ఆయన కూడా ఈ విషయం చెప్పి శ్రేష్టమైన పూజని నిర్వహించువాడు పూజారి అని. ఈ శబ్దం మనకంటే హిందీ వాళ్ళు ఎక్కువ వాడతారు. చతేశ్వర పూజారి అని ఒక అతను ఉన్నాడు, పుజారా అని, బ్యాట్మెన్. అవును గురుగారు. అందులో క్రికెట్లో ఆడతాడు. నాకు పెద్దగా క్రికెట్ గురించి తెలియపోయినా అప్పుడప్పుడు అతని పేరును బట్టి ఆకర్షితునే చూశాను. ఆ పుజారా శబ్దం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ పెద్దలందరూ కూడా ఈ పూజారులు అయ్యారు కాబట్టి. హిందీలో పుజారి అనే శబ్దం భక్తుడికి, అర్చకుడికి వాడతారు. అందుకే తులసిదాస్ చూసారా, రామ పూజారి పర ఉపకారి సబ్రహ్మచారి అని ఒక గేయం రాశాడు ఆయన, దోహాలు లాంటి వాటిల్లో. అందులో రామ పూజారి అంటే రాముని యొక్క అర్చకుడా అని. కాబట్టి ఈ పుజారి శబ్దం వాళ్ళు పూజారి దీర్ఘంగా వాడకుండా పూజారి అని వాడతారు. కొన్ని శబ్దాలు వాళ్ళకి పొట్టి, కొన్ని పొడుగు అవుతూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు అర్చకుడికి పూజారి శబ్దం వాడారు. తులసీదాస్ గారు మళ్ళీ రామచరిత మానస్సులో వాడారు. సమర్థ రామదాస్ అనే ఆయన మహానుభావుడు, శివాజీకి గురువు. ఆయన కూడా మరాఠీ భాషలో ఈ పూజారి శబ్దం వాడాడు. నేను హిందీలో కూడా అవధానం చేశాను. ఆగ్రా సెంట్రల్ యూనివర్సిటీ ఉంది అక్కడ. ఆగ్రా అంటే ఢిల్లీ దగ్గర ఉంది కదా. అసలు పాతకాలపు ఢిల్లీ అక్కడి నుంచే మొదలయ్యింది. ఆ ప్రాంతంలో
కేంద్రీయ హిందీ సంస్థాన్, సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ అంటారు. అందులో 1998లో హిందీలో అవధానం మొట్టమొదటి చేశాను అనమాట. 98 ఉగాది. అప్పుడు ఈ పుజారీ శబ్దం ఎన్ని రకాలుగా వాడుతున్నారో పరిశోధన చేశాను. కాబట్టి పూజారి అంటే పూజకి అరి కాదు, అక్కడ అర్హ అనేది అదే చెబుతున్నారు చాలా మంది. పూజ అరిహి అంటే పూజాయా అరిహి, పూజకు శత్రువు అని చాలా మంది వాడుతుంటే కొంచెం ఆశ్చర్యం వేసింది గురుగారు. అలా అయి ఉండదు. అరశబ్దం ఉంది అనేది అరము అని ఉంది కాబట్టి పూజ యందు ఆరితేరిన వాడని నిర్వహించువాడని అర్థం కాబట్టి అందువల్ల హిందీ వాళ్ళు కూడా వాడారు. కాబట్టి ప్రాచీన కాలంలో పూజారి శబ్దం చాలా మంది వాడారు. దానికి ఉదాహరణ చెబుతాను. మహానుభావుడు శ్రీనాథుడి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? పోతన కంటే ప్రాచీనుడు. శ్రీనాథుడు పోతన గారు కలిసి ఉన్నారనే మాటలు ఊరికే కబుర్లు అనుకోండి, కల్పిత కథలు చాలా ఉంటాయి. కానీ శ్రీనాథుడు పోతన ఇద్దరు పక్క పక్కన ఎప్పుడూ లేరు, అవి సినిమా కథలు. అది పక్కన పెడితే శ్రీనాథుడు ఏ ప్రాంతానికి వెడితే అక్కడ ఒక్కొక్క చాటు పద్యం చెప్పాడు. ఓ చోట పోదారి గారి కోడలు బింది పుచ్చుకుని నీళ్లు మోస్తోంది. ఎంతలో పాపం కాలు జారి పడిపోయింది. అందరూ నవ్వితే తప్పండి అని ఆవిడ మీద సరదాగా పద్యం చెప్పాడు ఆయన. పూజారి వారి కోడలు తాజారగ బిందె జారి దబ్బున బడియన్ మైజారు కొంగు తడియగా బాజారే తిరిగి చూచి పక్కున నవ్వెన్ అని శ్రీనాథుడు ఎప్పుడు 600 సంవత్సరాల క్రితం చెప్పారు పద్యం ఇది. అప్పటికే బాజారు శబ్దం వచ్చింది. ఎందుకని? అప్పటికి రకరకాల హిందీ వాళ్ళ యొక్క ప్రభావం పడింది, తురకాళ్ళ ప్రభావం కూడా కొంత ఉంది మన దేశం మీద. ఎందుకంటే అప్పటికే 500-600 సంవత్సరాల క్రితమే మొదలైంది కనుక ఈ గందరగోళం. అప్పట్లో పోదారి వారి గోడలు తాజారగా బిందెజారి దబ్బురబడియం మైజారు కొంగుదడిగా. తెలుగులో మయ్యి అన్నా మే అన్నా మెయ్యి అన్నా శరీరం అని అర్థం. అందుకే మన వాళ్ళు చూడండి పదే పదే మేజారుట, మైజారుట, మైతడుయుట అనే పదం పదే పదే వాడు అన్నమాట. కాబట్టి మయ్యి అన్నా మెయ్యి అన్నా మే అన్న అచ్చ తెలుగు పదం. తెలుగు ఎందులోంచి రాలేదు. శరీరం. మైజారు కొంగు దడియగా అంటే శరీరం మీద ఉన్నటువంటి కొంగు, ఈ జారు కొంగు ఉందే, జారిపోతున్న కొంగు, అది తడిసిందిట. అప్పుడు బజార్ అంతా తిరిగి చూసి పక్కున్నవిందిట. అంటే అప్పుడు రాశాడు కదా, ఆనాడే పోదారి శబ్దం ఉంది కదా. రాసినవాడు పోని శ్రీనాథుడు కదా. శ్రీనాథుడు రాశాడనే విషయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రాశారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, బండారు వారు ఇద్దరూ కూడా పరిశోధకులు ఆ రోజుల్లో. ఎంత ప్రాచీనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అంటే మరి వేటూరి సుందరరామ శాస్త్రి గారికి పెదనాన్నగారు. ఆయన పోయి 60 ఏళ్ళు అయింది దాదాపుగా. ఆనాటివాడు పరిశోధకుడు. ఆయన చాలా చాటు పద్యాలు రాశారు. అందులో ఈ పద్యాన్ని శ్రీనాథుడు రాసిన పద్యాన్ని ఉటంకించారు. కాబట్టి శ్రీనాథుడి కాలంలో ఉంది, తెనాలి రామకృష్ణుడి కాలంలో ఉంది. వాళ్ళకంటే ఇవాళ వాడు గొప్ప పండితులు అనడానికి లేదు కదా. ఎంత పండితులైనా వాళ్లే గొప్పవాళ్ళు నా దృష్టిలో. ఎటువంటి కావ్యాలు రాశారు. అటువంటి వాళ్ళందరూ కూడా పోదారి శబ్దాన్ని సాధువుగానే వాడారు కనుక నిశ్చింతగా పోదారి వాడచ్చు. కావున ఈ పూజారి అనే శబ్దం మీద గందరగోళానికి తెర పడింది అని అర్థం. అంతే, సందేహం లేకుండా ఇది పూజాయాహ కాదు. ఇక తర్వాత గురుగారు తమరు 18 పురాణాలు కూడా ఒకసారి కాదు మళ్ళీ చెబుతున్నారు. అసలు 18 పురాణాలు వరుస క్రమంలో ఏమిటి అనేది ఒకసారి ముందు భాగవతాన్ని తీసుకుందాం మనం. భాగవతం 12వ స్కంధంలో ఆఖరి స్కంధం అదే కదా. అవును. 7వ అధ్యాయం మళ్ళీ 13వ అధ్యాయం. 7, 13 7 అధ్యాయంలో వరుసగా 18 పురాణాలు చెప్తూ మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, శివపురాణం చెప్పారు. ఆ తర్వాత విష్ణు, అగ్ని, నారద, పద్మ, లింక, గరుడ, కూర్మ, స్కంద పురాణములు. మళ్ళీ మనకు అనుమానం లేకుండా 13వ అధ్యాయం చాలా గొప్పది. అదే ఆఖరిది. ఆ అధ్యాయంలో భాగవత మహిమ, భాగవతాన్నేమో భాద్రపద పూర్ణిమ నాడు బంగారం సింహాసనం మీద పెట్టి ఊరేగించాలి, ఇవన్నీ చెబుతూ శైవం 24 సాహస్రికం, శివపురాణము 24,000 శ్లోకములతో ఉన్నది అన్నాడు. 24,000. రామాయణం ఎంతో శివపురాణం అంతే అని చెప్పారు. మళ్ళీ ఇదే శ్లోకం యథాతథంగా వరాహ పురాణంలోను, బ్రహ్మపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది. అన్నిట్లో కూడా 24 సాహస్రికం. ఒక్క దేవీ భాగవతంలో మాత్రమే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకోస్కాని పురాణాన్ని పృథక్ అని ప్రథమ స్కంధంలో చెప్పారనమాట. ఎందులో దేవీ భాగవతంలో.
అందులో మాత్రం ఏమన్నారు, మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మస్కాంద పురాణములు అని. అయితే అదృష్టవశాత్తు ఈ దేవీ భాగవతానికి కూడా వ్యాఖ్యానం రాస్తూ వాయు పురాణము అంటే శివపురాణమునకు పర్యాయ పదంగా వాడారు అన్నారు. వాయవీయ సంహిత అని ఉంటుంది దాని అందులో వాయు పురాణం అంటే శివపురాణంలో కథలే అందులో ఉంటాయి, ఎందుకో కొన్ని కారణముల చేత వాయు అన్నారు అక్కడ అని చెప్పారు. కాబట్టి ఏ రకంగా చూసినా ఇవి పురాణములు. అందులో 4వ పురాణముగా మాత్రం భాగవతంలో చెప్పారు. క్రమం ఏముందిలేండి, మొత్తం మీద శివపురాణం ఒక పురాణం, 18 పురాణాలు అన్నమాట. ఇందులో శివపురాణము అచ్చం మనకి రామాయణంలాగే అనిపిస్తుంది. ఆ శైలి రామాయణం వాల్మీకి ఏ శైలిలో నడిపాడో శివపురాణం అంత అందంగా ఉంటుంది. మీకు ఉదాహరణ చూడండి, ఇప్పుడు రాముడు నవమి నాడు పుట్టాడు, కాకపోతే పునర్వసు నక్షత్రం. అదే ఇందులో ఏమని చెప్తాడు, వసంతర్తౌ మధౌ మాసే మృగధిష్ట్యాం. ఇది శ్లోకం. వసంత ఋతువునందు, మధౌ మాసే అంటే చైత్రమాసమునందు, నవమ్యాం నవమి తిథి నాడు, మృగధిష్ట్యకే మృగశీర్ష నక్షత్రం. నక్షత్రం ఒకటి తేడా, మృగశీర్ష నక్షత్రంలో అమ్మవారు పుట్టింది. ఇదంతా అమ్మవారి గురించి చెబుతూ పార్వతీదేవి హిమవంతునికి మేనకకి పుత్రికగా పుట్టింది అని చెబుతూ నవమే, అది చైత్రమాసమే, వసంత ఋతువే. కాకపోతే ఆయనకి ఈయనకి తేడా ముహూర్తం. అర్ధరాత్రౌ సముత్పన్న గంగేవ శశిమండలాత్. శశిమండలము నుండి గంగవలే. ఇక్కడ శశిమండలము నుండి గంగ అంటే గంగకి అమృతం అని చెప్పాలి. చంద్రుడి నుంచి అమృతం వస్తుంది కాబట్టి సుధాకరుడు అని పేరు ఆయనకి. చంద్రుడి నుంచి అమృత కిరణములు పుట్టినట్లుగా మేనకాదేవి అనేటటువంటి చంద్రబింబం వంటి ముఖం కలిగిన స్త్రీ నుండి అర్ధరాత్రి అమ్మవారు పుట్టింది మృగశీర్ష నక్షత్రంలో. చూడండి ఎంత ఆ రెండు కల్పిస్తాయి. రాముడి వీళ్ళ పుట్టాడు అన్నట్టు అందంగా చెబుతాడు అనమాట. చాలా బాగుంటాయండి. ఇంతెందుకు కాళిదాసు గారు కుమార సంభవంలో చెప్పాడే ఆ శ్లోకం కేవలం శివపురాణంలోదే. ఇది అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ. పూర్తిగా వ్యాసుడి శ్లోకాన్ని అనుష్టుపుని దిగమరింగి ఆయన ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర కలిపితే ఉపజాతి అంటాం. అంటే ఒక పాదం అది ఒక పాదం ఇది కలుపుతాం అనమాట. అలా కలిపితే ఛందస్సులో దాన్ని ఉపజాతి అంటారు. అలా రాసేసాడు ఆయన. ఇదే నేను అసలు తదుపరి ప్రశ్నగా నేను అడగాలనుకుంటే గురుగారు మీరే చెప్పేశారు. 18 పురాణాల్లో శివపురాణం లేదేమో అని నేను గతంలో అనుమానంతో ఉండేవాడిని. ఎవరో చెప్పడం వల్ల ఒకసారి దాన్ని మీరు నివృత్తి చేయండి అనబోతూ ఉన్నాను. అది మీరే చెప్పడం జరిగింది గురుగారు. ఇప్పుడు అదే మనసు తెలియడం అంటే ఆత్మ అంటే. అంతే గురుగారు. ఆత్మజుడు అనే శబ్దం ఏంటి, కుమారుడు అని కదా అర్థం. అవును గురుగారు. నిజానికి ఆత్మజుడు అంటే ఏంటి, ఆత్మ నుండి పుట్టాడు కాబట్టి, అంటే నా ఆత్మ నాకు ఈ రూపంలో వస్తుంది కాబట్టి పుత్రుడిగా భావిస్తున్నాం అన్న కారణం అదనమాట. చాలా బాగా చెప్పారు. ఇక తరువాత గురుగారు 18 ఉపపురాణాలను కూడా తమరు చెప్పినట్టుగా ఉన్నారు. పురాణాల్లో చాలా వరకు చెప్పాను. అంటే 18 చెప్పాను లేదో మాత్రం పూర్తిగా ఎందుకు చెప్పలేనంటే రికార్డుగా లేవు కొన్ని. రికార్డెడ్గా మాత్రం ఈ మధ్యనే కల్కి పురాణం చెప్పాను. ఈ కల్కి పురాణం 18 ఉపపురాణాల్లో లేదు, కానీ ఇదే సమస్య వస్తుంది. మళ్ళీ వరాహ పురాణంలో ఏం చెప్పాడు, కల్కి పురాణాన్ని చెప్పాడు. అందులో నారసింహ, ఉశనశ, సాంబ, ఆదిత్య, కాళిక ఇత్యాది పురాణాలు 18లో ఒక్కచోట పాఠాంతరంలో కల్కిని చెప్పారు. ఒక చోట దాని బదులుగా విచిత్రం ఏంటంటే లింగ పురాణాన్ని చెప్పాడు. ఏదన్నా ఇంచుమించుగా పురాణాలు 18 ఉపపురాణాలు ఉన్నాయి. వాటిల్లో కల్కి పురాణం మాత్రం స్విట్జర్లాండ్లో జరిగింది. అంటే అక్కడి నుంచి నడిచి వచ్చాడు. అందులో ఆ రోజుల్లో మీకు హిస్టరీ కూడా తెలిసే ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మ్యాడ్రిడ్ ఉంది కదా స్పెయిన్ రాజధాని, దాని పూర్వం మద్రదేశం అనేవారు. మద్రదేశమే మ్యాడ్రిడ్ అయింది. మాద్రి అక్కడి నుంచి వచ్చింది. శల్యుడు అక్కడ పరిపాలించాడు. అందుకే ఇప్పటికి కూడా వాళ్ళ లక్షణాలు మన లక్షణాలు ఒక రకంగా ఉంటాయి. వాళ్ళు కొంచెం ద్రాక్షరసం అంటే బాగా ఇష్టం. అందుకే శల్యుడిని తాగుడిచ్చి బొట్లో వేసుకున్నాడు దుర్యోధనుడు. తన వైపు లాక్కోవడం కేవలం మద్యపానం ద్వారా. ఆ మద్యం కూడా అందరిలాంటి పిచ్చి పిచ్చి మద్యం తాగాడు ఆయన. ద్రాక్షాసం అంటే ఇప్పుడు భాషలో వైన్ తాగించి పడగొట్టేశాడు. ఇప్పటికీ అక్కడ అది ఎక్కువ తాగుతారు. రెండవది, మద్రదేశంలో భుజబలం ఎక్కువ ఉంటుంది అన్నారు. స్పెయిన్లో నిజంగా భుజబలం ఎక్కువగా ఉంటుంది, బరువులు బాగా ఎత్తుతారు. చెల్లెలి వరస అయ్యే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మనకి ఇక్కడ మేనత్త మేనమామ బిడ్డలు ఉన్నారు కదా, అలాంటి వాడిని. ఆ రోజుల్లో పిన్ని కూతుర్ని చేసుకునే ఒక అలవాటు ఉండేది. అందుకే కర్ణుడు కర్ణపర్వంలో శల్యుడిని తిడుతూ ఏమన్నాడు, ఒరే మద్రదేశం వాడా,
మీ జాతి చెల్లెలు వరస వాడిని పిల్లి కూతురు పెళ్లి చేసుకునేవారు దురాచారాలు కలిగిన వాళ్ళు రా తిట్టాడు. ఇది కర్ణపర్వంలో. కర్ణుడు ఈ ఏరుగోరి తెచ్చుకున్నాడు శల్యుడిని సారథిగా. పాప శల్యుడికి అటు ఉండడం ఇష్టం లేదు, తప్పనిసరి వెళ్ళాడు. ధర్మరాజు గారికి ఇచ్చిన మాట ప్రకారం వీడు ఎప్పుడు బాణం ఎక్కువ పెట్టినా తెప్పుతూ ఉంటాడు అనమాట. అందులో కాకికథ చెప్పాడు. అక్కడ కాకికథ చెప్పిన తర్వాత తెగ తిట్టేసి మీరంతా దురాచారం కలిగిన వాళ్ళు అని ఒక అద్భుతమైన పద్యం ఉంటుందండి తిక్కన కాదు అక్కడ. దృష్టాంతము చెప్పెదనని కష్టాత్మా నీవు నన్ను కాకము నరునుత్కృష్ట మరాళముగాగ నికృష్టపు కథ చెప్పితిది సఖిత్వము తెరగే అని అందమైన కందపద్యం తిక్కర గారు రాశారు. ఉదాహరణ చెబుతానని చెప్పి నన్ను కాకితో అర్జునుడినేమో హంసతో పోల్చి నికృష్టపు కథ చెబుతావా? ఇది స్నేహానికి న్యాయం చేకూర్చడమేనా? అసలు స్నేహితులు ఇలా చెయ్యొచ్చా అని తిడతాడు. ఇదంతా పక్కన పెడితే ఆ తిట్టేటప్పుడు ఈ వరస గురించి చెప్పాడు. ఈ వరస ఇప్పటికే ఉంది అక్కడ, ఈ వరస ఇంకా పోలేదు. అలాగే స్విట్జర్లాండ్ ప్రాంతంలో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కల్కిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ప్రఫుల్లు అని ఒక ఆయన ఉన్నారు, గోళ్ళ ప్రఫుల్లు. ఆయన కోరిక మీద అక్కడ నేను స్విట్జర్లాండ్లో కల్కి పురాణం చెప్పాను. వరసగా యూరప్ కంట్రీస్ అన్నీ తిరిగేసాం నేను నా శిష్యులను. అందులో స్విట్జర్లాండ్ 2 times వెళ్ళా. ఈ 2 సార్లు ఒకసారి కల్కి పురాణం చెప్పాం, ఇంకోసారి ఏదో కథ చెప్పాను. అందులో ఎందుకు చెప్తానంటే ఈ 18 ఉపపురాణాలు కూడా భారతదేశంలో కాకుండా అనేక ప్రాంతాల్లో జరిగాయి. అందులో కపిల పురాణం ఒకటి ఉంది కదా, 18 ఉపపురాణాలు. ఈ కపిల పురాణం కాలిఫోర్నియాలో జరిగింది. చెబితే వాళ్ళు మన వాళ్ళు అంటే మనకు నచ్చదు కదా, మన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారంటారు. ఉట్టి అబద్ధం. కాలిఫోర్నియా అసలు పేరు కపిలారణ్యము. కపిలారణ్యం ఎప్పటికి కూడా అక్కడ కొండ మీద నారదుడు కపిలుడు కూర్చున్న విగ్రహాలు ఉన్నాయండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం. అక్కడ ఆ ప్రాంతం కపిలారణ్యం కాస్త ఇప్పుడు మన తగలడుతోంది లాస్ ఏంజల్స్. ఈ కపిలుడు అక్కడే కొంత తపస్సు చేసి తర్వాత పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే పాతాళానికి భగీరథుడి యొక్క తాతలు సగరుడి యొక్క కొడుకులు 60,000 మంది వెళ్ళారు. అందుకే శ్రీ మహావిష్ణువు తన పాదం అక్కడ పెట్టడం వల్ల కపిలుడి రూపంలోను, రెండవది బలిచక్రవర్తిని పాతాళానికి అక్కడి నుంచే పసిఫిక్ సముద్రం నుంచి పంపడం వల్లే విష్ణు పాదాల వల్ల వాడికి ఆ డబ్బు వచ్చింది. కలియుగంలో గోహింస చేయటం వల్ల చివరి రోజుల్లో ఈ గోహత్యా పాపం వల్ల లక్ష్మీదేవి పాదం మళ్ళీ వెనక్కి ఉపసంహరిస్తుందని, దానివల్ల వాళ్ళు దారిద్ర్యం అనిపిస్తారని, అక్కడ కొన్ని ప్రమాదాలు వస్తాయని కూడా భవిష్య పురాణం చెబుతోంది. భవిష్య పురాణం అంటే ఇవాళ భవిష్య పురాణం చాలా క్లుప్తం, ఇది సరైనది కాదు. అసలు ఒరిజినల్ భవిష్య పురాణం సౌకంభా ప్రెస్ వాళ్ళు వేశారు, వారణాసి వాళ్ళు. ఎంత పెద్దదో, అద్భుతమైన కథలు చూశాను అందులో. ఎప్పుడు ఏ మూల ఏం దొరుకుతుందో కూడా చెప్పేశారు వాడు. ఒకప్పుడు మళ్ళీ భారతదేశం సనాతన భారతదేశం అవుతుందని, యావత్ ప్రపంచాన్ని తిరిగి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తుందని, ఆ సమయంలో కల్కి భగవానుడు అవతరించి ఈ దుష్టులందరినీ చీల్చి చెండాడతాడని కూడా అందులో రాశారు. దాన్నే ఈ భక్తజయదేవుడు రాశాడు కదా అష్టపదుల్లో. భక్తజయదేవుడు ఎక్కడి నుంచి రాశాడు అనుకున్నాను నేను. అదే తీసుకున్నాడు. అందులో ఉన్న పదాలే భవిష్య పురాణంలో ఉన్నదాన్ని ఎటొచ్చి పాట కింద రాశాడు, గేయం కింద. మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవా కేశవా ధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. ఈ కిమపి కరాళం దాసుడిది. ఈ కరాళ శబ్దం అక్కడ నుంచి తీసుకున్నాడు అనమాట. కాబట్టి సందేహం లేకుండా ఈ అన్ని ప్రాంతాల్లో మనవాళ్ళు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో 18 ఉపపురాణాలు కూడా జరిగాయి. ఈ 18 పురాణాలతో పాటుగా ఉపపురాణాలు కూడా మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిద్దాం. అందులో కాళికా పురాణం చెప్పారా గురుగారు? చెప్పానండి. అసలు రహస్యం ఏంటంటే కాళికా పురాణం అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే అందులో ఒక అద్భుతమైన కథ ఉంది. శ్రీరాముడు లలితాదేవిని ఉపాసించిన కథ అందులో ఉంది. అది కొంతమందికి ఇష్టం ఉండదు అనుకోండి, కర్మగాలి. కానీ భగవంతుడు ఒకడే అనే జ్ఞానం కలిగితే మనకి ఇబ్బంది లేదు. భాగవతంలో లేదు, దశమస్కంధంలో అక్రూరస్తవం ఏమని చెప్పాడు? ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌ రేఖ లోకావధిన్ వీకన్ ఏపోకలంబోక ఏకాకి వయ్యుండు దీశా. కుండల్లో ఉన్న నీరు కాసేపు అలా బయట పెడితే అందులో ఆకాశం కనపడుతుంది. ఈ కొండ పగలు కొడితే ఏమవుతుంది? మళ్ళీ ఆకాశంలో కలిసిపోతుంది. ఇది బొమ్మ కనపడదు. ఈ కొండలో నీరు సముద్రంలో కలిపితే సముద్రం అంటాం కానీ కొండెడు నీరు అనం. అలాగే
ఇన్ని రూపములతో ఉన్నప్పటికీ ఇన్ని రూపములు చిట్ట చివరికి అన్ని అదృశ్యమైపోతే నువ్వు ఒక్కడివే ఏకాకి అంటే అక్కడ ఏకమే అద్వితీయం బ్రహ్మ అనేదానికి అనువాదం అన్నమాట. ఔదవసం అంటాడు. అలాగే కాళికా పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. దాన్ని హిందీలో శ్రీ రామసింహ దినకర్ అని ఆయన రాశాడు. ఆయన పేరేమిటి? రామ్ధారి సింహ దినకర్. పూర్తి పేరు శ్రీ రామ్ధారి సింహ దినకర్ అనేది ఆయన కలం పేరు. ఆయనకి సూర్యుడు అంటే ఇష్టం, అందుకని దినకర్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అద్భుతమైన కథ అండి. ఓసారి రాముడు ఈ లంకా నగరానికి వెళ్లే ముందు అమ్మవారిని ఉపాసన చేశాడు. ముందు బెంగ పెట్టుకున్నాడు ఆయన, అయ్యో నేను సీతను చూడగలనా, ఈ సముద్రం దాటగలనా అని. ఇంతలో అక్కడికి నారదుడు వచ్చాడు. ఈ కథ మళ్ళీ దేవి భాగవతంలో కూడా ఉంటుంది, మర్చిపోయాను. ఇదే కథ యథాతథంగా కొద్ది తేడా దేవి భాగవతంలో ఉంటుంది. వీలుంటే ఈసారి దేవి భాగవతంలో 4వ స్కందంలో ఉంటుంది. అందులో ఏమనుంటుంది? రాముడు ఇంత సముద్రం దాటి అవతలొటికి వెళ్ళగలనా లేదా అనుకుంటూ ఉండగా నారదుడు వచ్చి అమ్మవారి అనుగ్రహం ఉంటే గ్యారంటీగా వెళ్ళగలుగుతానైనా, నీకు అమ్మకి తేడా లేదు, ఉపాసన చేయమంటే అప్పుడు ఆయన ఇసుకతోటి అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి అర్చన చేశాడు. ఆ అర్చన చేసిన కథ కాళికా పురాణంలో ఒక తమాషా. రేపు చాలా ఉత్తమమైన తిథి, 1000 తామర పువ్వులతో అమ్మవారిని పూజించు. 1000 అంటే ఇప్పుడు కూడా రోజుల్లో నియమం ఏంటంటే 1001 కానీ 1008 కానీ పైన ఒకటి అధికంగా ఉండాలని. లలితా సహస్రనామం ఒక్కొక్క నామం నేను చెబుతాను, నామంగా కాకుండా మంత్రంగా చెబుతాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమః అన్నప్పుడు ఒక తామరపు అక్కడ పెట్టు. అలా ఈ నామాలన్నీ నేను చదువుతాను. ఇసుకతో చేసినటువంటి సైకతంతో చేసిన లలితాదేవి విగ్రహాన్ని పుష్పాలతో పూజించు అన్నాడు నారదుడు. తెల్లవారేలోపు 1000 పువ్వులు ఎవరు తేగలరు? హనుమంతుడు తప్ప ఎవరు తేలేరు. కాబట్టి హనుమంతుడిని పురమాయిస్తే హనుమంతుడు మహావేగంగా వెళ్ళాడు. హిమాలయ పర్వతాల్లో గంధమాదన పర్వతం అంటే ఇప్పుడు మనం బదరీ పెడుతున్నామే, అక్కడే ఉంది గంధమాదనం. అక్కడ సౌగంధిక పుష్పాలు ఉంటాయి పైన. 1000 రేకులు తామర పువ్వులు కూడా సహస్రదళ పద్మాలే, మళ్ళీ మామూలు పనికిరావు. అందుకని సహస్రదళ పద్మములు 1000, 1, 2 పట్టుకొచ్చాడు మొత్తం మీద. ఇప్పుడు మర్నాడు ఉదయం అర్చన అయ్యింది. నారదుడు నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా హనుమంతుడు పక్కన చేతిలో పెడుతూ ఉంటే హనుమంతుడు పువ్వు చేతిలో పెట్టడం, ఈయన నామోచ్చారణ చేయటం, ఈయన ఆ పువ్వు అమ్మవారి మీద పెట్టేవాడు. ఇంకా 2 పువ్వులు తగ్గిపోయి. శ్రీ శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఈ 2 నామాలకి 2 పువ్వులు కావాలి. 2 పువ్వులు తగ్గి కనపడలేదు. అప్పుడు నారదుడు పూజ మధ్యలో లేస్తే దోషం, దానివల్ల ఫలితం రాదు, అపఫలితం, ఎందుకంటే ఇది కామ్యకర్మ. 2 పువ్వులు తగ్గాయి, ఏం చేద్దాము అన్నాడు. రాముడు హనుమంతుడిని అడిగాడు, ఏవి 2 పువ్వులని. నేను 2 లెక్క పెట్టి తెచ్చానంటే మరి ఏం మాయో కనపట్లేదు, నేను మీ శిష్యుడిని మీ భక్తుడిని, ఖచ్చితంగా ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని నామాలకి కావలసిన పువ్వులు తెచ్చాను అన్నాడు ఆయన. ఇప్పుడు మధ్యలో ఆగకూడదు, కదలడానికి లేదు, పూజ అవ్వాలి. నామం చదివి అన్నాడు రాముడు. నామం చదివితే మరి పువ్వు వేయకపోతేనో అంటే పువ్వు వస్తుంది అన్నాడు ఆయన. ఈయన శ్రీ శివాశివశక్తి ఐక్య రూపిణి అనే నామాన్ని శ్రీ శివాశివశక్తి ఐక్య రూపిణ్యై నమః అన్నాడు. వెంటనే రాముడు ఒక కన్ను తీసి అక్కడ వేసాడు. మా అమ్మ నన్ను రామ పద్మాక్ష అని పిలుస్తుంది, నన్ను అందరూ రామ కమలపత్రాక్ష అంటారు. సుందరకాండలో కూడా అదే కదా, రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర అని హనుమంతుడు అమ్మవారి దగ్గర వర్ణించాడు సీతాదేవి దగ్గర. అందువల్ల తామర పువ్వులు లేకపోతేనే నా కన్నే తామర పువ్వుగా ఇస్తాను అని ఒక నామానికి కుడి కన్ను, 2వ నామానికి ఎడమ కన్ను తీసివేసాడు. వెంటనే ఆకాశం నుంచి పూల వర్షం కురిపించారు దేవతలు. అమ్మ ఇసుకలోంచి ప్రత్యక్షమైంది. మహాత్మా, నీవే నేను, నేనే నీవు అనే విషయాన్ని లోకానికి రుజువు చేయడం కోసమే 2 పువ్వులు నేనే మాయం చేశాను మహామాయతో. నేను మాయని కదా. అందువల్ల జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అని లోకానికి తెలియజేయడానికి మాయ చేశాను. నువ్వు ఏమాత్రం తడబడకుండా పద్మములకు బదులు పద్మముల వంటి నీ కళ్ళే ఇచ్చావు, నీకు తిరిగి కళ్ళు ఇస్తున్నాను. శీఘ్రకాలంలో సీత నీ పక్కకు వస్తుంది. 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు. భూమండలంలో నీ అవతారాలన్నింటిలోకి మర్యాదా పురుషోత్తముడని అందరూ నిన్నే స్తుతించెదరుగాక. 2 అవతారాలు శ్రేష్టం, అందులో రామావతారం, 2 కృష్ణావతారం. ఈ 2 అవతారాలు భూమి మీద నిలుస్తాయి అని అమ్మ వరం ఇచ్చింది. ఇది కాళికా పురాణంలో కథ. ఎంత అద్భుతమైన కథ. ఇలాంటి కథలు ఎన్నున్నాయో 200లో. దీన్ని ఆ రామధారి సింహ దినకర్ హిందీలో రాసినప్పుడు ఓహో కాళికా పురాణం చదవాలని అప్పుడు అనిపించింది. ఇదంతా నేను ఎప్పుడంటే నా చిన్నప్పటి నుంచి హిందీ పరీక్షలు కూడా రాసేవాడిని. ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర,
ప్రవేశిక, విశారద, పూర్వార్ధ, ఉత్తరార్ధ, ప్రవీణ, అదయ్యాక హిందీ పండిట్ ట్రైనింగ్ అయ్యాను. కొంతకాలం హిందీ పండిట్గా పనిచేశాను. నేను చదివింది లేదు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి ఆ రోజుల్లో. ఎందుకంటే ఇంటర్మీడియట్ వరకు ఎంపీసీ, బిఏ హిస్టరీతో చదివాను, తీరా ఎంఏ తెలుగు చదివాను. అయితే అదృష్టం ఏంటంటే నాన్నగారు నాకు ఇంట్లో ఉండటం వల్ల, నాన్నగారు కాశీ పండితులు. ఆ రోజుల్లో 1932లో కాశీ వెళ్ళి 5 ఏళ్ళు భాష్యాంత వ్యాకరణం చదువుకున్నారు. మా అమ్మ హిందీ, సంస్కృతం, తెలుగు పండితురాలు. వాళ్ళిద్దరూ సంస్కృతంలో హిందీలో మాట్లాడుకోవడం వల్ల మాకు మాతృభాష కింద వచ్చేసింది. అందువల్ల ఈ భాష ఇంట్లో నేర్చుకుంటూ ఉండడం వల్ల ఎందులో గడుగు పెట్టినా అది వచ్చేసేది మాకు అనమాట. ఆ విధంగా ఈ కాళికా పురాణం ఒక అద్భుతమైన కథ మనకి ఇచ్చింది అనమాట. ఈ విధంగా ప్రతి పురాణంలోనండి ఎక్కడ దొరకరు కొత్త కొత్త కథలనే ఉంటాయి. ఏదైనా ఒకటి ముద్గల పురాణం నుండి ఏదైనా ఒకటి ముఖ్యమైన అంశం. ముద్గలుడు పరమ గణపతి భక్తుడు. అంటే అన్నీ పెద్ద కథలే వేరే వచ్చిన తెప్పలు. ఏ కథ ఎత్తుకున్నా అదో మళ్ళీ పెద్ద పురాణమే. అయినప్పటికీ పూర్వం ఒక ఎలుక కార్తీక మాసంలో గుడిలో ఆహారం కోసం వెళ్ళింది. దానికి ఏం దొరకట్లేదు. ఎంతలో అది కార్తీక మాసం. ఎవరో ఆవు తిని ఒక ప్రమిదలో పోసి అందులో ఒక ఒత్తి వేసి వెలిగించారు. ఆ ఒత్తి కొండెక్కుతోంది. పాపం దీనికి తెలియదు కదా. ఆ వెనక్కున్నటువంటి ఒత్తిని పట్టుకుంది నెయ్యి కోసం, నేతి వాసన కోసం. వెంటనే ఆ ఒత్తిని ఆగడంతో ఏమైంది, భగ్గుమంది ఇది మంట. నోరు కాలిపోయి ఈ ఒత్తి పట్టుకెళ్ళి విఘ్నేశ్వరుడి దగ్గర పారేసింది. విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై, నా పాదాల దగ్గర దీపం వెలిగించావా, కాబట్టి నిన్ను నా దగ్గర వాహనంగా ఉన్న అనింద్యుడు అనేటటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నానని ఈ ఆడ ఎలకను పట్టుకెళ్ళి ఆయనకి భారీగా ఇచ్చాడు. ఇది ముద్గలుడి యొక్క పురాణంలో ఉంటుందన్నమాట. అనింద్యుడికి అప్పటిదాకా బ్రహ్మచారి ఆయన. గణపతికి సిద్ధి బుద్ధి ఉన్నట్టుగా ఆయనకి ఎవరు లేరు పాపం. ఇదిగో ఈ ఆడ ఎలక భారీ అయిపోయింది. కేవలం కార్తీక మాసంలో ఆహారం కోసం ఒత్తిడి పట్టుకుంటే దానివల్ల నోరు కాలితే నోట్లో ఉన్న ఒత్తిని తెలుసో తెలియకో విఘ్నేశ్వరుడు పాదాల దగ్గర వదిలేసినంత మాత్రం చేత శాశ్వతంగా గణపతి సన్నిధానంలో ఆయన వాహనానికి భారీ అయింది. భక్తితో ఆయనకి దీపం వెలిగించిన వాళ్ళు, ఒక దూర్వాదళం ఆయనకి సమర్పించిన వాళ్ళు, పుష్పం సమర్పించిన వాళ్ళు ఎటువంటి లోకాలకు పెడతారో ఆలోచించండి అంటాడు ఉత్కల పురాణం. దాన్ని ఈ మధ్యనే గణేశ పురాణం అనే పేరుతో నేను పురాణం చెప్పాను. అంటే వ్యాసుడు రాసిన గణేశ పురాణంలోవి, ముద్గల పురాణంలోవి రెండూ కలిపి అద్భుతమైన విషయాలు. ఈ ముద్గలుడే ఒక వినాయక చతుర్థి నాడు తులసీ దళాన్ని గణపతికి ఇవ్వచ్చు అన్నాడు. అప్పుడు దాన్ని నిషేధం అని ఎందుకన్నారంటే, వ్యాసుడు రాసిన దానికి వ్యతిరేకంగా ఏది ఉన్నా దాన్ని మనం వాడకూడదు. అంతే కదా, మనకి నియమం ఏంటి? వ్యాసుడే మనకి ప్రధానం. వ్యాసుడు బ్రహ్మవైవర్త పురాణంలో గోలోక ఖండంలో గణేశ ఉత్పత్తి కథ ఉంటుంది. బ్రహ్మవైవర్త పురాణం చాలా గొప్పది. అందులో కృష్ణుడి చరిత్ర గోలోక ఖండంలో ఉంటుంది. దానికి అటాచ్డ్గా గణేశ ఖండం ఉంటుంది. అందులోనే ఏది గణపతికి పరశురాముడికి యుద్ధం, ఈ దంత వెరగొట్టే కథ అంతా. అందులో ఏమనుందంటే, మయా భోగ్య న నిత్యశ అన్నాడు. అంటే నా చేత ఎప్పుడూ నువ్వు అనుభవించబడవు, అంటే నాకు పూజకి నువ్వు పనికిరావని చెప్పించేశాడు. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక చిన్న కథ అనమాట. అంటే క్లుప్తంగానే చెప్తాను. ఒక రోజున తులసి, నువ్వు విష్ణు స్వరూపుడివి, నన్ను పెళ్లి చేసుకుంది. నేను వివాహం చేసుకోవడం కుదరదన్నాడు ఆయన, ఆయనకున్న కారణాల వల్ల. అలా అయితే భవిష్యత్తులో నీకు ఒక దంతం విరిగిపోతుంది, నీకు గజముఖం వస్తుంది. అప్పటిదాకా ఈయనకి గజముఖం లేదంటే. గణపతి నాలాగే చాలా అందంగా ఉండేవాడు, ఎప్పుడు యువకుడిలో ఉండేవాడు, తెల్లగా ఉండేవాట. ఆ రోజుల్లో ప్రపంచంలో బాగా తెల్లగా ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారంటే, ఇదిగో విఘ్నేశ్వరుడు శశివర్ణం, చంద్రుడి రంగులో ఉంటాడు, శివుడు, సరస్వతి, బలరాముడు అంటే ఆదిశేషుడు, నారదుడు, పద్మాకర్ గారు, వీళ్ళందరినీ ఏమనేవారంటే స్వచ్ఛంగా తెల్లగా ఉన్నారు అనేవారు. అలాగే గణపతికి అప్పటికింకా గజముఖం లేదు, తెలుపు రంగులోనే ఉండేవాడు. అందుకని ఆ వర్ణాన్ని చూచే ప్రేమించింది. ఈయన కాదండంతో కోపం వచ్చి, నీకు ముందు తల తెగిపోతుంది, గజముఖుడు అవుతావు, ఆ తర్వాత ఆ దంతాలు దంతం విరుగుతుంది అని చెప్పించగానే, అన్యాయంగా చెప్పించావు కనుక మయాభోగ్య నా నిత్యశ, నువ్వు నా పూజకి ఎప్పుడూ పనికిరావు అన్నాడు. అప్పుడు ఆవిడ బాధపడితే, ఓ పని చేద్దు కానీ నా పూజకి పందిరి వేసేటప్పుడు పందిరి పైన పెట్టచ్చు, నాకు మాత్రం పనికిరావు అన్నాడు. ఇది బ్రహ్మవైవర్త పురాణంలో శ్లోకం. పైగా ఈ మధ్యన కూడా ఒకసారి మళ్ళీ చెప్పాను. కానీ ముద్గల పురాణంలో గణపతి పూజకి తులసి పనికిరాదు కానీ ఒక్క వినాయక చతుర్థి నాడు ఇవ్వచ్చు అన్నాడు ఆయన.
అందుకని ఏం జరుగుతుందన్నమాట, వ్యాసుడికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ముద్గల పురాణంలో ఈ పాయింట్ ఒక్కదాన్ని విడిచిపెట్టేయమని శాస్త్రం అన్నమాట. మనం ఎవరైనా సరే వ్యాసుడు రాసిన భారతం కాదని ఏ తెలుగులో రాశారు అనుకోండి ఎవరన్నా, అది ఎలా ఒప్పుకుంటాం మరి? నాకేదో పైత్యం వచ్చి నా కవిత్వాన్ని ప్రదర్శించి వ్యాసుడికి వ్యతిరేకంగా నేను రాస్తే దాన్ని మనం స్వీకరించాం. అందుకే కదా ఇప్పుడు శ్రీకృష్ణ పాండవ్యం చాలా ఇష్టం సినిమా నాకు, ఘంటసాల అద్భుతంగా పాడాడు. కానీ ఆ మత్తు వదలరా పాట ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే భీముడు పాండవులు ద్రౌపది స్వయంవరం వరకు మాట వరసకు కూడా కలుసుకోలేదు. కృష్ణుడు మొట్టమొదట పాండవులు చూసింది ఎప్పుడు? ద్రౌపది స్వయంవరంలో. ద్రౌపది స్వయంవరం ఎప్పుడు జరుగుతుంది? బకాసురుడు అది అయిపోయాక. ఇది లక్కీళ్ళు తగలబెట్టడం, వీళ్ళు అడవికి వెళ్ళడం, అక్కడేమో భీముడు హిడింబాసురుడిని చంపడం, హిడింబని పెళ్లి చేసుకున్నాడు, ఘటోత్కచుడు పుట్టాడు, తర్వాత యమునా తీరంలో ఏకచక్రపురాన్ని దగ్గరికి వెళ్ళడం, అక్కడేమో బకాసురుడిని చంపాక కొంతమంది పురోహితులు మహానుభావులు వచ్చి నాయనలారా మీలాంటి వీరులు ఇక్కడ కాదు ఉండడం, వెళ్ళి ఆ ద్రౌపది స్వయంవరానికి వెళ్ళండి అంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి దారిలో అంగారపర్ణుడు అనే ఒక గంధర్వుని జయించారు. ఆయనే తర్వాత ఘోషయాత్రలో దుర్యోధనుడు బంధించినటువంటి చిత్రసేనుడు. అంటే ఈ అంగారపర్ణుడి పేరు మారిపోయిన తర్వాత ఆ పేరు వదిలేశాడు ఆయన అర్జునుడి చేతిలో ఓడిపోయాక. అప్పుడు వీళ్ళు వెళ్ళారు. వెళితే అప్పుడు మొట్టమొదటిసారిగా కృష్ణుడు బలరాముడు మారు వేషంలో ఉన్నటువంటి పాండవులను చూచారు. అక్కడ నన్నయ్య రాశాడు అద్భుతమైన పద్యం. అవిరళ భస్మ మధ్యమున అగ్నికణంబుల పోలే బ్రాహ్మణ ప్రవరులలోన ఏర్పడక పాండవులేవురునున్న చూచి యాదవ వృషభుండు కృష్ణుడు ముదంబున వారలగాంచి పార్థుడీ యువతి పరిగ్రహించుననియు తలచన్ హృదయంబులోపలం. బాగా మండుతున్నదట నిప్పు. కొంతసేపటికి ఆ నిప్పు ఏమైపోయింది, పైన బూడిద వచ్చింది. కింద బూడిద కింద నిప్పు ఉంటుంది కానీ కనపడదు. అదే నివురు గప్పిన నిప్పు లేక నీరు గప్పిన నిప్పు. నీరు అన్న నివురు అన్న బూడిద, పైన బూడిద కింద నిప్పు. బూడిద వరకు కాలేస్తే ఏమవుతుంది? కాలుతుంది. అలాగే బ్రాహ్మణ వేషం వేసుకున్నారు, అది భస్మంలో ఉందిట, లోపల ఎవరిది? క్షాత్ర తేజస్సు. అలా ఉన్నారు ఎవరు? పాండవులు అని తన అన్నగారు బలరాముడికి చెప్పి, ఇదిగో ఆ మధ్యలో ఉన్నవాడే పార్థుడు, ఈ యువతిని పరిగ్రహిస్తాడన్నాడు. ఎన్నాళ్ళకి వాళ్ళు ఎప్పుడో పుట్టారు, మనం ఎప్పుడో పుట్టాం, మనవాళ్ళు మన భక్తులు చూడలేకపోయాం అనుకున్నాం. సంతోష్ కుమారు పద్మాకర్ గారు మొదటిసారి బెంగళూరులో కలుసుకున్నట్టుగా ఎన్నాళ్ళకి ఈ ద్రౌపది స్వయంవరంలో మనం మొదటిసారి కలుసుకుంటున్నాం అన్నాడు ఆయన. కానీ ఈ లోపు అక్కడ చూశారు ఎంత అన్యాయమో. ఆయన ఏదో భీముడిని నిద్రపోతుంటే లేపినట్లు, స్వరంగం తవ్వించినట్టు ఎన్ని రకాల కల్పితాలు కలిగించారు. కథని మనం నమ్మేస్తున్నాం కానీ అన్యాయం జరగట్లే కథగా. మరి పాపం భీముడికి ఎంత పెద్ద పొట్ట, అతడికి ఎంత పెద్ద పొట్ట ఉంది. అసలు భీముడికి పొట్టలేదు, వృకోదరుడు ఆయన. తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగిన వాడు. తోడేలు ఒక ఆబోతుని తినగలదు, అంత తిన్నదానికి పొట్టరాదు. కొంతమంది ఇంత తింటే ఉబ్బుతుంది కడుపు, కానీ భీముడికి ఎంత తిండి తిన్నా పొట్టరాదు. రోజుకు 4 గంటల కంటే ఎప్పుడు నిద్రపోలేదు భీముడు. అదే విరాటపురంలో చెప్తాడు. విరాటపురంలో రాత్రిపూట నిద్రపోయి తక్కువ కదండి, పగలంతా వంట, రాత్రి పడుకుని మళ్ళీ లేచినవాడు. కట్టెలు తానే విరగొట్టి పొయ్యి రాజేసి వంట చేసి మళ్ళీ వంట చేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి విరాటరాజు గారి కోసం కుస్తీ పట్లు పట్టి ఏనుగులతో పోరాడి, మల్లులతో పోరాడి, సింహములతో పోరాడి ఇంత చేసి ఎప్పుడు నిద్రపోతున్నాడో తెలియదు. అందువల్ల మహాభారతంలో ఏమని చెప్పాడు? మహాత్ముడైనటువంటి భీముడు అందరూ నిద్రపోయి భయంకరమైన నిద్రలో ఉంటే తల్లిని ఒక భుజం మీద, అన్నగారిని ఒక భుజం మీద, చేతుల్లో మిగతా సోదరులను పెట్టుకుని ఎంతమందిని మోసుకుంటూ సొరంగంలో నుంచి, అది విదురుడు తవ్వించిన సొరంగం, నడిచి పెడుతూ ఉంటే రాళ్ళు కాళ్ళ కింద పడి పిండైపోయాయి, ముళ్ళు పిండైపోయాయి. వీళ్ళకేమో మెలుకు రాదు, అంత గాఢంగా నిద్రపోతున్నారు. అంటే నిద్రపోయింది మిగతా వాళ్ళు, ఈయన నిద్రపోలేదు. ఈయన నిద్రపోతే అందరూ శాశ్వతంగా నిద్రపోయేవారు ఏనాడు. ఎంతమందిని మోసుకొని హిడింబాసురుడు అన్నటువంటి అడవిలోకి వెడితే అటువంటి వాడినేమో తిండిపోతులేగా కేవలం నిద్రపోతున్నట్టుగా చూపిస్తారాగా. ఇప్పుడు మీరు చూడండి, మహాభారతంలో రాత్రిపూట రక్షించిన వాడు ఎవడు? వీళ్ళందరూ భీముడే గురు. రాత్రి కీచుకుని చంపాడు, ఆ రాత్రి ఉపకీచుకులు 105గురిని చంపాడు, రాత్రికి హిడింబాసురుడి దగ్గరికి వెళ్ళి చంపినవాడు, రాత్రి కూడా ప్రయాణం చేసినవాడు, రాత్రి యుద్ధంలోనే వెళ్ళి దుర్యోధనుడి సాయంకాలం సూర్యాస్తమయ సమయానికే దగ్గరికి వెళ్ళి చంపినవాడు. ఇలా ఎప్పుడు చూసినా రాత్రిపూట నిద్రపోకుండా యుద్ధం చేసిన చురుకైనటువంటి భీముడి పాత్రకి అన్యాయం చేయట్లా. ఇలాగే వ్యాసుడికి వ్యతిరేకంగా ఎన్నో పురాణాల్లో కల్పితాలు వచ్చినట్టే
ముద్గలుడి దాంట్లో కూడా 1-2 వ్యాసుడికి వ్యతిరేకంగా ఉన్నవి మనం పరిహరించాలి. చాలా అద్భుతమైనటువంటిది చెప్పారు గురుగారు. నన్ను తాజాగానే ఒకరు కామెంట్ రూపంలో ఇదే ప్రశ్న వేశారు గురుగారు. ఏమిటంటే, వినాయక చవితి నాడు తులసిని మనం పూజించేస్తున్నాము, కానీ వినాయక చవితి నాడు కూడా పూజించకూడదని పద్మాకర్ గురుగారు చెప్పారు అని కామెంట్ రాశారండి. అప్పుడు నేను అన్నాను, అయ్యో అయితే నేను వినలేదు వారు చెప్పింది అని చెప్పేసి నేను అన్నాను. ఇప్పుడు మీరు అడగకుండానే అది కూడా చెప్పారు గురుగారు, చాలా సంతోషం. ఇదే మహాభారతానికి సంబంధించి అనేక ప్రక్షిప్తాలో లేకపోతే కల్పితాలో వక్రీకరణలో తమరు చెప్పినట్లుగా జరిగిన సందర్భంలో ద్రౌపదీదేవి కర్ణుణ్ణి 6వ భర్తగా కోరడం అనేది ఎక్కడైనా కనిపించిందంటారా? అస్సలు ద్రౌపదికి కర్ణుడు అంటే అసహ్యం ఉంది. ఆదిపర్వం తీసుకుందాం. ముందు తెలుగు సంస్కృతం తీసుకుందాం. సంస్కృతంలో వ్యాసుడి భారతంలో ఏమనుంది? కర్ణుడు మత్స్యంతరం కొట్టడానికి విల్లు దగ్గరికి వెడుతుంటే నాహం వరిష్యామి సోతం, ఆవిడ అన్నమాట ఏమిటి? నా అహం వరిష్యామి సోతం. ఇది వ్యాసుడి శ్లోకం, పద్మాకర్ గారి శ్లోకం కాదు కదా. నువ్వు ఒకవేళ ఏ కారణం చేతనైనా మత్స్యంతరాన్ని పడగొట్టగలిగినా నేను నిన్ను వరించనందండి. మత్స్యంతరం కొడితే పెళ్లి చేసుకు తీరాలి. డైరెక్ట్గా వ్యాసుడి భారతంలో ఆదిపర్వంలో నేను నిన్ను వరించను అంది. అంటే ఆవిడకి ఎంత అసహ్యం ఆలోచించను ఒకసారి. ఎందుకంటే అతని స్వభావం నచ్చదు ఆవిడికి. ఆవిడ పుట్టిందే అర్జునుడి కోసం. సరే, పాండవులు 5 శివాంశ స్వరూపులు. ఆ కథ అంతా ఆదిపర్వంలో మనకి స్వయంగా వ్యాసుడే వచ్చి చెప్పాడు. తీసుకెళ్ళిపోయిగా హిమాలయం గుహల్లో ఉన్న 5 యొక్క రూపాలు కూడా చూపించి పూర్వం వీళ్ళే 5 ఇక్కడ పుట్టారని చెప్పాడు. కాబట్టి పెళ్ళి అయింది, అది వేరే విషయం. కానీ ఆవిడకి కర్ణుడు అంటే అసహ్యం. తర్వాత రెండవది ఏమైనా అంటే తిక్కన గారిని ఉదాహరణగా చూపిస్తున్నారు. కానీ తిక్కన గారి దాంట్లో తిక్కన గారు చెప్పింది వీళ్ళకి సరిగ్గా అర్థం కాల. అది కృష్ణుడు చెప్పిన మాట. కృష్ణుడు కర్ణుడిని ఆకర్షించడానికి, టెంప్ట్ చేయడానికి, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయన ఒక అస్త్రం ప్రయోగించాడు. కేవలం అంచితముగా నిన్ను బొందు నారువరవరసన్ అని ఆయన అన్నాడు. అలా అంటే ఆయన బొట్లో పడతాడేమోనని. అది కృష్ణుడు కేవలం అతన్ని ఆకర్షించడానికి చెప్పిన వాడిగా ద్రౌపది చెప్పలేదు కదా. ద్రౌపదికి వాడంటే పొరపాటు కూడా. అందులో ఎన్ని మాటలు అన్నాడండి? నువ్వు ఏకవస్త్రమైనా వివస్త్రమైనా వచ్చి నష్టం ఏమిటనే మాట కర్ణుడు అన్నాడు. అసలు నిజంగా కర్ణుడు మహాభారత యుద్ధానికి మూలకారకుడు అయ్యాడు. దుర్యోధనుడికి పాండవులంటే ఉన్న భయం పోయిందంటే కర్ణుడే కదా. పైగా ఆ కర్ణుడు ఒక్కనాడైనా నాకు పరశురామ శాపం ఉంది, బ్రాహ్మణ శాపం ఉంది అని తన శాపాలు చెప్పుకోడు. ఎన్నిసార్లైనా నేను అర్జునుడు జయిస్తానంటే ఆ బుట్టలో పడిపోయాడు ఆ మూర్ఖుడు. వాడు ఒక మూర్ఖుడు, వాళ్ళ నాన్నేమో గుడ్డివాడు పుట్టుకతో, వీడేమో అహంకారాంధుడు. ఈ అహంకారంతో పాటుగా నిజమైన ఆంధ్యం కర్ణుడిది. ఎందుకంటే తన పరాక్రమం తనకి తెలియదు. తనను తాను అత్యంత ఉన్నతుడిగా ఊహించుకోవడం, ఆత్మస్థుతి, పరనింద, ఈ 2 కర్ణుడిలో కనపడతాయి. ఎప్పుడు కర్ణుడి కంటే ఆవిడంటే ఇష్టం లేదండి. నేను పూర్తిగా మహాభారతం కనీసం 5-6 సార్లు చదివాను. అందున పురాణంగా కూడా 2 సార్లు సంపూర్ణంగా చెప్పాను పూర్తిగా. 54 రోజులు గుంటూరులో శృంగేరి శారదాపీఠంలో పోలిశెట్టి హరిప్రసాద్ గారు గుంటూరులో చెప్పించారు. అప్పుడు ఎక్కడ చూసినా కర్ణుడి మీద ఆవిడకి రవ్వంత కూడా కనిపించదు. అటువంటి ఆవిడని పట్టుకుని కల్పిత కథలు తీసుకొచ్చి అతనికి భారీగా ఉండాలని కోరుకుంటోందని చెప్పడం అందే మహాపాప అంట. ఓ మాట చెప్పారంటే, భారతంలో ద్రౌపది వంటి పాత్రలకు అన్యాయం చేసిన వాళ్ళు, ఆవిడ్ని కనుక ఇష్టం వచ్చినట్టుగా చిత్రీకరించిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు చివరి రోజుల్లో తిండి లేకుండా చచ్చిపోతారట, దుర్మరణం పాలవుతారు. ఎందుకని? స్వర్గారోహణ పర్వంలో చిట్ట చివర ధర్మరాజు గారు ఒక్కడే కదా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, మిగతా వాళ్ళంతా శరీరం విడిచిపెట్టి వెళ్ళారు. అక్కడ ఒక లక్ష్మీదేవిలో వెలిగిపోతున్న స్త్రీ కనపడింది. అప్పుడు ధర్మరాజు గారు కూడా శరీరంతో స్వర్గానికి రావడం వల్ల ఆవిడ గుర్తుపట్టలేక ఇంద్రుడిని అడిగాడు ఈవిడ ఎవరని. ఆవిడే లక్ష్మీ కళ. లక్ష్మీదేవిలో ఒక అంశ ద్రౌపది రూపంలో భూలోకానికి వచ్చి, మీరంతా శివ విష్ణు స్వరూపాలు కనుక మిమ్మల్ని సేవించింది భార్య రూపంలో, ఆ లక్ష్మీ కళ వల్లే మీరు రాజ్యాన్ని పరిపాలించారు. ఇప్పుడు ఇక్కడ ఉండి కొంతకాలం అయ్యాక తిరిగి లక్ష్మిలో కలిసిపోతుంది అంటాడు. ఇది మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో. స్వర్గారోహణ పర్వంలో ఏంటంటే ఎవరెవరు ఏమవుతారో అడుగుతాడు మళ్ళీ. ఎవరు? వైశంపాయనుడి జనమేజయుడు. ద్రౌపది ఏమో లక్ష్మిలో కలిసిపోయిందిట. దుర్యోధనుడు కలిపురుషుడిలో కలిసిపోతాడు. శకుని ద్వాపర పురుషుడిలో కలిసిపోతాడు. ధర్మరాజు గారు యమధర్మరాజులో కలిసిపోయాడు. భీముడు మరుద్గణాల్లో కలిసిపోతాడు. వాయుదేవుడి యొక్క అంశతో పడడం వల్ల మరుద్గణాలండి వాయువు యొక్క కళలు గనక. నకుల సహదేవులు అశ్విని దేవతల్లో కలిపోయారు. నరనారాయణుల్లో కలిసిపోయారు కృష్ణార్జునులు ఇద్దరు. కృష్ణుడేమో నారాయణుడు అయిపోతాడు, నరుడేమో అర్జునుడు కనుక. ఇలా ఎవరెవరు అందులో కలిసిపోతారో చెబుతాడు.
అందులో సుస్పష్టంగా ఈవిడ లక్ష్మి అన్నారు. అటువంటి ఆదిలక్ష్మి కళతో పుట్టిన పుణ్యాత్పురాలు ఈ కర్ణుడు లాంటి వాడిని ఏం సేకరిస్తుంది? కర్ణుడు ఎలాగో వెళ్ళి సూర్యుడిలో కలిసిపోయాడు. కర్ణుడు ఎంత గొప్పవాడైనా అవచ్చు, వీరుడు అయితే అయి ఉండొచ్చు, వేరే విషయం కొంతవరకు. కానీ అర్జునుడి ముందు ఎందుకు పనికిరాడు? ఇంకోటి కూడా, అర్జునుడు మహాభారత యుద్ధంలో పాశుపతాస్త్రం వేసి ఉంటే అసలు భారత యుద్ధమే లేదు. అవును. కేవలం సైంధవుడి తల వాళ్ళ నాన్న వృద్ధక్షత్రుడి చేతిలో పడ్డానికి తప్ప ఎక్కడైనా పాశుపతం వాడలేదు. కాబట్టి పాశుపతం భీష్ముడి దగ్గర కూడా లేదు, ద్రోణుడి దగ్గర లేదు. అంత వీరుడైన అర్జునుడి పక్కన పెట్టుకుని ఈ పనికి వాళ్ళని ఎందుకు కోరుకుంటుంది? ఇలా కల్పితాలు ఎన్నో వచ్చేసేది సరే. అవును గురువు. అది తెక్కనగానేమో పొరపాటుని అర్థం చేసుకుని ఇలా చేస్తున్నారు. అయితే కొంతమంది అంటున్నారు గురువుగారు, సంస్కృత భారతంలో షష్ఠే కాలేతు సంప్రాప్తే అనే పదం ఉన్నది, దానిని తిక్కన గారి అనువాదంలోనే పొరపాటు జరిగిందని కొంతమంది అన్నారు గురుగారు. అంటే 6వ కాలంలో సేవిస్తుంది అని చెప్పేసి వ్యాస మహర్షి చెబితే ఈయన దానిని కొంచెం ఏమైనా పొరపాటుగా రాశారా అని కొంతమంది అంటున్నారు. అంటే ఇక్కడ ఒకటి రాసిన వాడు తిక్కన గారు కాబట్టి మిగతా వాళ్ళలాగా తొందరపడి మనం అనడానికి స్టేట్మెంట్ లేదు. ఎందుకంటే ఆయన పేరే కవి బ్రహ్మే కాకుండా సోమయాజి, ఆయన యజ్ఞం చేశాడు దానికోసం. తిక్కన గారు భారతం రాసే ముందు సోమపానం చేసి యజ్ఞం చేసిన తర్వాత రాశాడు. పాఠాంతరాలు ఉంటాయి కదా, ఇప్పుడు అది ఔత్తరాహిక ప్రతి దాక్షిణాత్య ప్రతుల్లో శ్లోకాల్లో కొన్ని తేడాలు ఉంటాయి. కాబట్టి అది కృష్ణుడు అన్నాడు కాబట్టి కృష్ణుడు ఊరికే అతన్ని తన వైపు మరల్చుకోవచ్చా లేదా అని లోకానికి చెప్పడం కోసం, కర్ణుడు మారకపోయినా చెప్పడం కోసం అలా రాసి ఉండొచ్చు. కాబట్టి తిక్కన గారు తొందరపడి అనలేము, ఎందుకంటే ఎటువంటి కవిత్వం అంటే అది. అసలు మీకు ఆశ్చర్యం ఏంటంటే కొన్ని కేవలం తెలుగు తప్ప, అచ్చ తెలుగు తప్ప సంస్కృత పదం ఉండదు. ఆ తెలుగు పదాలకి వాళ్ళు ఎవరు అర్థం చెప్పలేరు. అందువల్ల ఒక గొప్ప పద్యం చెబుతాను మీకు. విరాటపురంలో శ్రగ్ధర, ఆ వృత్తం పేరు ఏంటి? శ్రగ్ధర. యాస పద్మాసనస్థ విపుల గటితడి, అది శ్రగ్ధర అంటే. అవునా? అదే ఛందస్సులో అంతా ఒకటే సమాసం. దుర్యోధనుడికి విశేషణంగా వాడి ఆఖరణ నాగేంద్రకేతు, ఆ నాగేంద్రకేతు కోసం ఒక సమాసం రాస్తారు చూడండి. దానికి అర్థం చెప్పాలంటే మాదిరాడు చెప్పగలరు మరి. మౌళి స్రక్సంగరంగన్ మధుకర పటలీ మానసాకృష్టి విద్యాశాలి స్ఫారాబ్జరేఖాంజలి పుటఘటన చారుపాలస్థలక్ష్మాపాల శ్రేణి విశాలాంబక కుముదవని బాంధవాయత్త చంద్ర శ్రీలీలాగాఢకాంతి స్మితవదర రుచి స్ఫీతు నాగేంద్రకేతు. ఇక్కడ వరకు స్ఫీతు వరకు ఒకటే సమాసం. ఆ స్ఫీతుడు ఎటువంటి వాడు? నాగేంద్రకేతుడు. జెండా మీద పాము ఉంటుంది కనుక దుర్యోధనుడిని నాగేంద్రకేతుడు అంటారు. వాడి మీద ఇదే పద్యమా? మౌళి స్రక్సంగ రంగన్, ఆయనకి పైగా జడ ఉంది, ఏకాంతంగా మాట్లాడుతున్నాడు కాబట్టి కాసేపు ఏం చేశాడు? కిరీటం తీశాడు. ఆ కిరీటం తీసేస్తే లోపల ఏమవుతుంది? వాళ్ళందరికీ జటాజుటాలు బాగా, పూర్వం ఒత్తుగా జుట్టు ఉండేవి, నాకున్నట్టే గిరదాల జుట్టు. ఆ జుట్టుని బాగా ముడేశాడు. దాని మీద ఒక స్రక్ దండ వేసుకున్నాడు, స్వామివారి దండ ధరించినట్టుగా. ఈ పువ్వుల దండ మీద ఉన్న తేనె తాగడానికి, పువ్వుల్లో తేనె తాగడానికి తుమ్మెదలు వచ్చాడు అక్కడికి. మౌళి స్రక్ సంగ రంగత్ మధుకర పటలి. జడల మీద ఉన్నటువంటి పువ్వుల దండలో ఉన్న పువ్వులలో తేనెని తాగడానికి దాని మీద ఉన్న వ్యామోహ సంఘ అంటే అక్కడ వ్యామోహ స్నేహంతో మెరిసిపోతున్న తుమ్మెదలు వచ్చే మధుకర పటలి, తుమ్మెదల యొక్క గుంపు. తీరా ఇక్కడ వాలుతూ ఉంటే వాటి యొక్క మనస్సుని ఇంకొక పువ్వు లాగింది టండోయ్. ఇక్కడ ఒరిజినల్ పువ్వులు, ఈ పువ్వుల మీద వారుతున్న తుమ్మెదల యొక్క మనస్సుని ఆకర్షించేటి. ఏమిటిది? స్ఫారాబ్జ రేఖాంజలి పుటఘటన. అక్కడికి రాజులు వచ్చారు. ఆ రాజులు వచ్చి దుర్యోధనుడికి ఇలా నమస్కరిస్తున్నారు. ఈ రెండు చేతులు ఏం చేశారు? నుదుట చేర్చి నమస్కరించారు. ఆ రాజులు సామాన్యులు కాదు, అబ్జరేఖలు కలిగిన వాళ్ళు. మహారాజుల్లో ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్ళకి చేతులు ఏముంటాయి? తామర పూరేఖలు ఉంటాయి, పద్మరేఖలు. పద్మరేఖలు కలిగిన రాజులు ఇలా చేతులు జోడిస్తూ ఉంటే ఈ చేతిలో ఉన్న పద్మరేఖలను ఏవి చూసాయి? తుమ్మెదలు చూసాయి. దుర్యోధనుడి తల మీద ఉన్నటువంటి పువ్వుల మీద వాలిన తుమ్మెదలు ఈ రేఖలు చూచి అటు నుంచి ఇటు వచ్చాయి. తీరా వాలబోతుంటే ఏమైపోయాయి? వాళ్ళు జోడించేసి అంటే ముడుచుకుపోయిన తామర పువ్వు అయిపోయింది ఇప్పుడు. అప్పుడు వాళ్ళ చేతులు రెండు ఇలా జోడించారట. చారుపాల స్థల క్ష్మాపాల శ్రేణి విశాలాంబక కుముదవని. ఇంతకీ వీళ్ళు రెండు చేతులు నుదుడికి చేర్చారు. పాపం తుమ్మెదలు అక్కడికి వచ్చేసరికి తుమ్మెదలకి ఇవి రెండు ముడుచుకుపోయాయి. వాళ్ళ కళ్ళు కనపడ్డాయి కండోయ్. ఈ తుమ్మెదలకి ఏం కనపడ్డాయి? కళ్ళు.
కళ్ళు దేంతో పోల్చారు? కుముదవని కలువ పువ్వులతో పోల్చారు. పోన్లే, తామర పువ్వులు పోతే పోయి కలువ పువ్వుల మీద వాళ్దామనుకుంటున్నాయి అవి. ఈ కలువ పువ్వులకి వికాసం వస్తే కదా వాలగలవి. కలువ పువ్వులు ముడుచుకుపోతే వాలవు. ఇవి వికసించాలి. వికసించాలంటే ఏం కావాలి? చంద్రుడు రావాలి. దుర్యోధనుడు నవ్వేట. వాడి నవ్వేమో చంద్రకళట, వెన్నెలట. వీళ్ళ కళ్ళు అనేటటువంటి కలువ పువ్వులని వికసింపచేసే వెన్నెల వాడు. అంటే వీళ్ళు దండం పెట్టగానే అని సంతోషంతో వాడి ముఖం వికసించింది. వాళ్ళ నవ్వు ముఖంతో దండం పెడితే ఎవరైనా నవ్వుతూ పలకరిస్తారుగా. ఆ నవ్వగానే వీళ్ళ కళ్ళు ఏమయ్యే విప్పారే. ఆ విప్పారుతున్నటువంటి కలువ పువ్వుల దగ్గరికి ఏమో అవి వచ్చేసే తుమ్మెదలు. అలా తనకి నమస్కరిస్తున్నటువంటి వాళ్ళకి ఆనందం కలిగించే చంద్రుడి నవ్వు, వెన్నెల వంటి నవ్వు కలిగిన వాడు నాగేంద్రకేతుడైన దుర్యోధనుడు. అసలు ఊహలు, ఇంత పెద్ద ఊహ, ఇంత పెద్ద పద్యం దుర్యోధనుడి మీద పైగా ఇవ్వడం అనేది అది ఆశ్చర్యం. పైగా మూలంలో ఇంత విశేషం ఉండదు. అలాగని ఈయన దగ్గర చెప్పాడు ఒకటి అనుకోవడానికి వీల్లేదు. ధర్మరాజు దగ్గరకు వచ్చారు ఇంకా బాగా చెప్పేస్తాడు. అయ్య బాబు ఏం కవిత్వం ఉండేది. ధర్మరాజు మీద ఒక శేషపద్యం చెప్పాడు తిక్కన గారు. అటువంటి మహానుభావులు కల్పితం రాయరని చెప్పడానికి ఆయన కవిత్వాన్ని పొగుడుతూ చెప్తాను అనమాట. యౌవని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యౌవాని చారిత్రమెల్ల లోకములకు వజ్జయై వినయంబునరపు గరపు యవ్వని కడకంట నెవ్వటిల్లడు చూడ్కి మానిత సంపదలీనుచుండు యవ్వాని చారిత్రమెల్ల లోకములకు యవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవల మర్త్యుడే ధర్మసుతుడు. ఈ కవిత్వానికి అర్థం చెబితే ఎంత ఆనందపడిపోతారో. ధర్మరాజు ఎంత గొప్పవాడో చెప్పారనమాట. ధర్మరాజు ఇతరులకేం చెప్పట్టండి, అసలు ఆయన ఆచరించి చూపిస్తాట. సాధారణంగా అయితే ఓ పురాణాల్లో అలా చేయండి ఇలా చేయండి అంటారు, కానీ ఇంటికి వచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అవునా. కానీ అలా కాదు. యవ్వని చారిత్రము ఎల్లలోకములకు వజ్జయై వినయంబు నరపు గరపు. ఆయన ప్రవర్తన ఒక గురువు. వజ్జ సంస్కృతంలో ఉపాధ్యాయ అనే శబ్దం ప్రకృతి, తెలుగులో వజ్జ వికృతి. అందుకే మనకి తెలుగులో కొంతమంది పేర్లు వజ్జులు అని ఉంటుంది. కరెక్ట్ అండి. వజ్జల వారు, ఎల్లా వజ్జల, లక్కా వజ్జల, ఉత్తి వజ్జల. అంటే యాక్చువల్గా ఇదంతా ఏంటంటే ఉపాధ్యాయ శబ్దం వజ్జ తెలుగులోకి వచ్చింది. అంటే ఆయన ప్రవర్తనయే ఒక గురువు అయ్యి అందరికీ ఇలా నడుచుకోండి అని చెబుతుంది. నేనేం చెప్పడు అనమాట. ఇంకా ఆయన ఉన్నాడు. ఎవరి మీదన్నా అభిమానం కలిగింది అనుకోండి, ఏమండి ఆయన వచ్చాడు 1000 పదార్లు ఇవ్వండి అని 10 సార్లు ప్రకటన చేయట. అస్సలు మాట్లాడు ఆయన. ఒక వ్యక్తిని నచ్చితే అలా చూస్తాడు, అది కూడా కడకంట, అంటే కంటి చివరితో అలా చూశాడంటే ఆ మాత్రమునకు అవతల వాళ్ళు అర్థం చేసుకుని. ఆ రోజులు అలా ఉండేవాళ్ళండి శిష్యులు. ఇప్పుడు ఎంత ఇచ్చినా అర్థం కాదు మన శిష్యులకి. కానీ ఆ రోజులు అలా చూసినంత మాత్రం చేత ఓహో ఈ చూపుని బట్టి అవతలవాడికి 10,000 బంగారు కాసులు లేదా 1000 కాసులు 1,00,000 కాసులు అని కనిపెట్టి పట్టుకొచ్చేవారట. అతని యొక్క కడకంట నెవ్వటిల్లుడు చూడికి చివరి నుంచి ప్రసరించే చూపు మానిత సంపద లీనుచుండు, గొప్ప గొప్ప సంపదల్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇంకా మరొకటి యవ్వని వాకి అసలు ప్రారంభం ఎత్తుకోవడమే. ఇది చెప్పాలి మీకు. ఒక్క పాదంలో ఎంత కవిత్వం రాశాడు. అది కవిత్వం అంటే ఇప్పుడు కవిత్వమే. ధర్మరాజు గారి వాకిట్లోకి జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళంతా ఎవరు? గొప్ప గొప్ప రాజులు. వాళ్ళు దేని మీద ఎక్కువచ్చారు? ఏనుగుల మీద వచ్చారు. ఆ ఏనుగులు కూడా ఏమిటి? యవ్వనంలో ఉన్న ఏనుగులు తప్ప, మదపుటి ఏనుగులు తప్ప, కొదమ ఏనుగులు తప్ప, ముసలి ఏనుగులు, రిటైర్ అయిపోయిన ఏనుగులు కావు. ఈ మదపుటి ఏనుగుల మీద వచ్చి గుమ్మం దగ్గర దూరంగా నిలబడి దిగిపోవాలి. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు లోపలికి వాహనం మీద వెళ్ళకూడదు. అక్కడ దిగి లోపలికి వెళ్ళారు. ఇంతలో ఆ ఏనుగులన్నీ వరుసగా నిలబడ్డాయి. ఆ ఏనుగులకి గండస్థలం నుంచి ఏమొస్తుంది? చిక్కిళ్ళ నుంచి మదజలం కారుతుంది. ఎంత మదజలం కారితే ఆ ఏనుగు అంత గొప్పది. ఈ మదజలం కారిపోయి ధర్మరాజు గారి ఇంటి వాకిట ఉన్న ప్రాంతం అంతా బురద అయిపోయింది అండి. అంటే ఈ మదజలం ఎంత కారింది, ఎన్ని ఏనుగుల మీద వచ్చుంటారు, ఆ ఏనుగులు ఎంత గొప్పవి, ఎంతమంది వచ్చుంటారు. లేకపోతే అది బురద అవుతుంది కదా. వర్షాకాలంలో బురద అయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ బురద గట్టిపడాలి.
అది గట్టిపడింది. ఎలాగట? ఈ రాజులంతా ఏనుగుల నుంచి దిగ్గానే ఈ బురదలోంచి వెడుతూ నేనంటే నేను ధర్మరాజు దగ్గరికి కడతామని తోసుకుంటూ వెళ్ళారు. ఆ తోసుకోవడం ఏమైపోయింది? వాళ్ళ ఒంటికి ఉన్నటువంటి ఆభరణాలన్నీ ఈయనవన్నీ నగలే కదా, ఈ భుజకీర్తులు, మెడలో గొలుసులు, కంకణాలు. ఇప్పుడంటే నా చేతికి ఉంగరం కూడా లేదు, కానీ ఆ రోజుల్లో మొత్తం ఇవన్నీ వంగరాలు ఒకటి ఇవన్నీ ముక్కలైపోయాయి, ఒరుసుకుపోయి ఏమైపోయాయి, పొడి అయిపోయాయి. ఈ పొడి ఆ బురదలో పడిపోయి బురద గట్టి పడిపోయింది. బా, అసలు ఒక ఊహ ఏంటంటే రాజులు రావడం, ఏనుగుల మీద అక్కడ రావడం, ఏనుగులు ఆపడం, ఆ ఏనుగుల నుంచి కారిన నీరుతో అది బురదవ్వడం, ఆ బురద గట్టిపడడానికి వీళ్ళు తోసుకుని లోపలికి వెళ్ళటం వల్ల వాళ్ళ నగలు ఒకదాని ఒకటి రాసుకొని పొడి అయిపోవడం, ఈ పొడి అందులో పడి బురద గట్టిపడిందంటే ఎన్ని నగలు వేసుకున్నారు బాబోయ్, ఎంతమంది వచ్చి ఉంటారు, ఎన్ని నగలు వేసుకుంటారు, ఎటువంటి రోజులు అయితే వేసుకుంటారు. అందులో ఒక్క కిరీటం దొరికినా నేను సత్యనారాయణ స్వామి విగ్రహం చేయించాలనుకుంటున్నారు, బంగారం చేసి ఈ పాటికి చేయించేసేవాడిని. అది మొదటి పాదం. యవ్వని వాకిట ఇభ మద పంకంబు రాజభూషణ రజోరాజి అడగు. కేవలం ఒకటే పాదం శేషపద్యం, కానీ ఇంత భావం రాశాడు అందులో. యవని వాకిట ఏనుగుల యొక్క మదపంకం ఆ బురద రాజుల యొక్క భూషణ రజస్సు పొడితోటి అడగు గట్టిపడిపోయిందో. ఇక యవ్వని చారిత్రం ఎల్లలోకములకు వజ్జయి వినయంబు నొరపు గరపు. యవ్వని కడకంట నివ్వటిల్లుడు చూడికి మానిత సంపద లేనుచుండు. ఆఖరి 4వ పాదంలో యవ్వని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. అతని గుణములను తీగలతో పోల్చారు. తీగలు ఏమవుతాయి? ఎలా పాకుతూ వెళ్ళిపోతాయి, పాకుతూ చెట్టుకో ఇంకో దానికో అల్లుకుంటాయి. చిట్ట చివరి కొండలను ఏమంటారు? కడపటి కొండ, అస్తపర్వతం. తూర్పు నుంచి మొదలుపెట్టి అస్తాద్రి వరకు ఈయన గుణలతలు వెళ్ళాయి అంటే అక్కడ అర్థం ఏంటన్నవాడు గుణములు తీగలతో పోల్చడం. ఆ రోజుల్లో ఈయన ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. అంటే ఆయన కీర్తి అంతా ఏ ఛానల్ చూసినా ఆ రోజుల్లో ఆయన, ఇంకా ఏ ఛానల్ ఏ ఇంటర్వ్యూ చూసినా సంతోష్ కుమార్ ఘనపట్టి అని పద్మాకర్ గారు కనబడుతున్నట్టు ఈ మధ్యన అలా వెళ్ళిపోతూనే ఉన్నాయన్నమాట కీర్తి అనమాట. అలాంటి 4 పాదాల్లో ఎవడో అన్నారు కదా, ఎవడో ఆతాడు, ఎత్తుగీతి అంటారు దీన్ని, తేటగీతి. ఇందులో ఆతాడు ఎవరో చెప్పడప్పుడే భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిగుణి వేష్టితాంగ్రితలుడు కేవలమర్త్యుడే ధర్మసుతుడు. అతడట మహాప్రతాపం కలిగిన వాట. భూరి అంటే గొప్ప, ప్రతాపం. ఆ ప్రతాపం దేనితో పోల్చారు? మహా ప్రదీప, పెద్ద దీపం. దీపము ప్రదీపం అంటే పెద్ద దీపం. ఆయన పరాక్రమం ఒక దీపం. దీపం ఏం చేస్తుంది? చీకటి తొలగిస్తుంది. ఈయన పరాక్రమం అనే దీపం దేని తొలగిస్తుంది? దూర విఘటిత గర్వాంధకార వీర అన్నాడు. అంటే మహారాజు చాలామంది ఉన్నారు, మేము పరాక్రమం కలిగిన వాళ్ళం అనే గర్వంతో వాళ్ళు గుడ్డివాళ్ళు అయిపోయారు. వాళ్ళకి చీకటి ఏర్పడింది. వాళ్ళ గర్వం అంధకారం. ఆ అంధకారాన్ని ఈయన పరాక్రమం అనేటటువంటి దీపం తొలగించింది. అంటే ఈయన రావడంతో వాళ్ళ అహంకారం తొలగిపోయింది. ఆ తొలగిపోయిన వాళ్ళు ఏం చేశారట? తలలు వంచి ఆయన పాదాల మీద పెట్టి నమస్కరించారు. అసలు సహజంగానే ఆయన కాళ్ళు తెల్లగా మెరిసిపోతుంటాయి, ఆయన గోళ్ళు. ఇప్పుడు ఈ కిరీటములతో నమస్కరించడం వల్ల కిరీటం తీయకుండా నమస్కరించారు అహంకారం తగ్గి. ఆ కిరీటాలకి నవరత్నాలు ఉన్నాయి. ఆ నవరత్నముల కాంతి ఆయన గోళ్ల మీద పడి ఆ గోళ్ళు తళతళ మెరిసిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతాను వరుసగా. అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత అంటే విడిపోయిన గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టిత అంఘ్రితలుడు. అటువంటి పాదములు కలిగిన వాడు. ఆ నవరత్నముల చేత కిరీటముల మీద ఉన్న రత్నముల చేత ప్రకాశింపబడుతున్న కాళ్ళు గలవాడు. అంటే కాళ్ళ మీద బట్టి నమస్కరించారన్నమాట. అటువంటి వాడు కేవలమర్త్యుడే, సామాన్య మానవుడా? ఎవరు? ధర్మసుతుడు. ఒక్క ధర్మరాజు గారికి ఎంత విశేషం, అంతటి విశేషం. ఇంకా మీరు ఇందాక చెప్పినటువంటి దుర్యోధనుడు కంటే చాలా అద్భుతంగా అసలు కేవలం ఊరికే అది అలా చెప్పాడు, చెప్పాలి కాబట్టి అతన్ని తగ్గించడం మామూలుగా రాజుగా చెప్పాలి కాబట్టి. మరి ఎందుకని ఇద్దరికి యుద్ధం జరుగుతుందంటే అవతలవాడు కూడా ఎంతో కొంత గొప్పవాడైతేనే కదా. ఈ బొత్తిగా ఎందుకు పనికిరాని వాడితోటి బౌలింగ్ చేయడం చేత కాని వాడిని నేను పెట్టుకుని నేను బ్యాటింగ్ చేసి నేను 1000 సెంచరీ చేసేసాను లేకపోతే 1000 సెంచరీలు చేశానంటే ఉపయోగం లేదు. అవునా? అందులో వాడు వీరుడే, కానీ ఈయన పరాక్రమం ఉంది, ధర్మ పరాక్రమం. ఆ ధర్మ పరాక్రమం ఎంత అని చెప్పడానికి ఇలా ఎన్నండి ఆయనవి. ఒక్కొక్కసారి ఆయన పద్యాలు చదువుతుంటే శరీరం గగుర్పాటు గురవుతుంది అనమాట, ఏక సమాసాలు అన్నమాట. శ్రీకృష్ణుడు చక్రం పుచ్చుకొని భీష్ముడి మీదకి దూకాడు కదా,
భీష్మ పర్వంలో. అక్కడ రాస్తాడు అసలు ఆ పరాక్రమానికి ఆ ప్రాసే పడాలి. ఔహో మర్దనుడా జనార్దనుడు మాద్యద్భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విభాసియై కవియునుత్సేకంబు ఆటోపమున్ రమోహస్ఫూర్తియు దీప్తమూర్తియును సంరంభంబు జోడన్ జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియం వల్సగా. అంటే కృష్ణుడు కూడా భీష్ముడి మీదకి చక్రం పుచ్చుకు దూకుతూ ఉంటే అది ఎలా ఉందంటే జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి, ప్రళయకాలంలో లోకాలను నాశనం చేసే రుద్రుడిలా ఉన్నాడంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు కనుక బహుశా ఆయన పాఠాంతరం ఎక్కడో చూసే రాసి ఉంటాడు తప్ప తొందరపడి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడని. అంతే గురుగారు చెప్పారు. ఇందాక మీరు మాట్లాడుతూ అష్టాద్రి పర్వతం గురించి చెప్పారు గురుగారు. ఇప్పుడు అష్టాద్రి పర్వతం ఎక్కడుందంటారు? నిజానికి ఇప్పుడు పసిఫిక్ మహాసముద్ర తీరం వైపు వెళ్ళింది ఉంది అంటారు, కానీ ఈనాటి భూమిని వర్ణించలేం. కారణం ఏంటంటే భూమి మీద సముద్రం వెనక్కి కొన్ని చోట్ల పోతుంది, కొన్ని చోట్ల ముందుకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి చల్లపల్లి ప్రాంతం ఉంది కదా మచిలీపట్నం దగ్గర కృష్ణా జిల్లాలో. సముద్రం దాదాపు 10-12 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయి కొన్ని ఊళ్ళు తయారయ్యాయి కొత్తగా. ఒకప్పుడు అదంతా సముద్రం అంట. వెనక్కి పోయి ముందుకు రావడం వల్ల పూర్తిగా పూర్వం జపాన్ మాత్రమే నిప్పాన్ అనేవారు ఉదయించేదని. ఇప్పుడు పూర్తిగా చెప్పడానికి వీలు లేకుండా కలియుగంలో మార్పులు వస్తూ ఉంటాయి కనుక అలా పరిశోధన చేస్తూ ఉండడం ఇక అంతే గురుగారు. అంతే. ఇప్పుడు తర్వాత గురుగారు ఈ మధ్య కాలంలో బాగా జరుగుతున్నటువంటి చర్చ, అంటే బాగా అంటే ఎవరో ఒక మూలక ఆయన చేస్తున్నాడు, బాగా జరుగుతుంది అని కొన్ని మీడియా ఛానళ్ళు వదలగొడుతున్నాయి. తిరుమల బౌద్ధ క్షేత్రమే అని చెప్పేసి ఒక పుస్తకం, దాన్ని బాగా ప్రచారం చేస్తూ మూల వెంకటేశ్వర స్వామిని బౌద్ధమూర్తిగా చిత్రీకరిస్తూ ఈ పుస్తకం మీద ముఖ చిత్రం కూడా అదే ఉంది గురువుగారు. ఇది అసలు ఎంతో హాస్యాస్పదం అని అందరికీ తెలుసు. దీని గురించి తమరు సందేహం లేకుండా ఇప్పుడు మీ మాట ఆ హాస్యాస్పదం అనేది ఇంకా చాలా తక్కువ మాట కూడాను. కలియుగంలో అజ్ఞానం విపరీతం అయిపోతుందిట. కలియుగం యొక్క లక్షణం ఏంటంటే కలిర్ ధర్మ వినాశక అని భాగవతంలో చెప్పరా. ఎప్పుడో వరాహ రూపంలో భూమిని ఉద్ధరించాడు విష్ణువు వరాహ రూపంలో. ఆ తర్వాత ఏమన్నాడు, గరుడ నేను ఈ వరాహ రూపంలో లక్ష్మీదేవి దగ్గరికి వెడితే లక్ష్మి నన్ను చూచి గుర్తుపట్టలేదు, ఈ రూపం కొంచెం వికృతంగా ఉంటుంది, కొంతమందికి భయం కలిగిస్తుంది, కాబట్టి వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాలు భూలోకానికి తీసుకురా అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు అప్పటికీ చెప్పాడు, స్వామి మీరు ఏ రూపంలో ఉన్న అమ్మ మిమ్మల్ని ఇష్టపడుతుంది కదా, మీరు ఈ పరీక్ష ఏమిటంటే నేను ఆజ్ఞాపించాను తీసుకురా అంటే ఈయన వైకుంఠానికి వెళ్ళి ఆ 7 పర్వతాలని పెకలించి అమ్మా లక్ష్మి వైకుంఠంలో ఉన్న ఈ క్రీడా పర్వతాలని భూలోకానికి తెమ్మంటున్నాడు స్వామి, వరాహ రూపంలో ఉంటే మీరు ఇష్టపడరట, మీ అనుజ్ఞ అయితే పట్టుకెడతానన్నాడు. ఎందుకంటే లక్ష్మికి చెప్పకుండా పట్టుకెళ్ళకూడదు. పెద్ద సమస్య ఏంటంటే గురువు గారితో పాటు గురువుగారి పత్నిని కూడా పూజించవలసిందే. అంతే అంచేత జగద్గురుడు అయిన అప్పుడు ఆవిడ నాయన పెద్ద పొరపాటు అది, అసలు నా పేరే లక్ష్మీ నిత్యానపాయిని. అపాయిని అంటే విడిచిపెట్టున్నది, దానికి వ్యతిరేకం నైతత్పురుష అనపాయిని అంటే విడిచిపెట్టనిది, నిత్య అనపాయిని ఎప్పుడూ విడిచిపెట్టనిది. అటువంటిది నేను అలా విడిచిపెడతాను ఆయన్ని, సరే ఆయన కోరారు కాబట్టి పట్టుకెళ్ళు అని అంది. ఈ పర్వతాలను ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు అని, పైగా శిరోధార్యం. ఇది మాట బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం ఆయన దాంట్లో ఉంటుంది. తెలుగులో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ కూడా చాలా చక్కగా అనువాదన చేసింది. స్కాంద పురాణం అందులో కూడా నేను వెంకటాచల మహాత్మ్యం చెప్పాను. కాబట్టి వైకుంఠంలో ఉన్న క్రీడా పర్వతాలని గరుత్మంతుడిని ఎత్తి మీద పెట్టి ఆ రోజున వరాహస్వామి దగ్గరికి తీసుకొస్తే అప్పుడే ఏర్పడుతున్న సువర్ణముఖి తీరంలో పెట్టు అన్నాడు ఆయన. పెట్టగా ఈ కొండ మీదకి ముందు విష్ణు వరాహ రూపంలో చేరాడు. ఇది ఇప్పుడు పుష్కరుడి పక్కన ఉన్న వరాహ ఆలయం. ఆ తర్వాత ఆయన వరాహ వెంకటేశ్వరుడు, నారసింహ వెంకటేశ్వరుడు, అందుకే కొండ మీదకి ఎక్కుతుంటే నరసింహస్వామి గుడి కూడా ఉంటుంది. రామ వెంకటేశ్వరుడు రామావతారంలో కూడా వచ్చాడు ఆయన, అది కూడా పద్మపురాణంలో కథ ఉంది. ఆయన పైకి ఎక్కలేదు కొందకి, అంజనాదేవికి పిలిస్తే కేవలం ఆతిథ్యం పుచ్చుకున్నాడు. రామావతారంలో కూడా వెంకటేశ్వరుడు అక్కడి నుంచి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు స్వయంగా అక్కడికి వచ్చాడు. అందువల్ల ఈ బుద్ధుడు వీళ్ళు అనుకుంటున్న బుద్ధుడు అసలు కాదే కాదు అవతారం, అది త్రిపురాసుర సంహారం కోసం అరిహంత, అది హరిహత్ శబ్ద తకారాంత శబ్దం పుల్లింగం అనమాట. అది నేను శివపురాణంలో రాశాను, శివపురాణంలో కూడా ఉంటుందా కదా. నేను చెప్పిన శివపురాణం సంపూర్ణ శివపురాణం యూట్యూబ్లో ఉంది, అది గుంటూరులో చెప్పింది. అందులో అరిహంత అనే పేరుతో ఈ బౌద్ధ అవతారం ధరించి వాళ్ళందరినీ నాస్తిక మార్గంలోకి తీసుకెళ్ళాడు, కూడా వేద విరుద్ధ మార్గంలోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ కొంచెం
ఒక సమయం తీసుకుని చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ గుండు చేయించుకుని ఒక రకమైన కాషాయ వస్త్రం వేసుకుని త్రిపురాసురుని పాడు చేయటానికి విష్ణువు ఒక అరిహంత అనే పేరుతో ఒక బుద్ధుడిని సృష్టించాడు. త్రిపురాసురులు వేదానికి విరుద్ధంగా వెళ్ళిపోయారు. వేదాన్ని తిట్టడం మొదలెట్టారు. ఎప్పుడు వేదాన్ని తిడితే అప్పుడే పతనం. వాడు సర్వనాశనం అయిపోవడానికి మూల కారణం కేవలం వేదనింద. ఈ ప్రపంచంలో వేదాన్ని నిందించిన వాడు ఎవడన్నా 10 కాలాలు సుఖపడ్డాడే అడగండి. ఆ తర్వాత శివుడు నారాయణాస్త్రాన్ని తయారు చేసి విష్ణువుని అస్త్రంగా చేసుకుని చంపేశాడు. అప్పుడు ఈ బుద్ధుడు అనేవాడు వచ్చాడు అరిహంత. స్వామి, నేను నీ అవతారాన్ని, కానీ నీ అవతారాన్నైనా నీ మాట మీద నమ్మకంతో త్రిపురాసుల్ని పాడు చేయడానికి వేద విరుద్ధమైన బోధించాను. ఆ పాపం నన్ను చుట్టుకుంటుందేమో అని భయపడితే నా అవతారం కాబట్టి నీకేం బాధ లేదు, ప్రస్తుతం నువ్వు దాక్కో, మళ్ళీ భవిష్యత్తులో కలియుగంలో నీకు వారసులు కొంతమంది తయారవుతారు, వాళ్ళని పట్టు. ఇదే మాట అండి, కలియుగంలో నువ్వు పట్టుకో. వాళ్ళు విష్ణువుని కూడా తిడతారు, వెంకటేశ్వరుని కూడా బుద్ధుడే అంటారు. ఇంత స్పష్టంగా ఉంది, కావాలంటే శివపురాణంలో చూపిస్తాను. నువ్వు కలియుగంలో మనుషుల్ని పాడిది, వేదానికి వ్యతిరేకంగా మాట్లాడు, నీ మతాన్ని స్థాపించు, నీ మతాన్ని కొందరు పట్టుకుంటారు, వీళ్ళని నాశనం చేయడానికి మళ్ళీ నేను కల్కిగా పుడతానన్నాడు. అప్పుడు వాడు కొంతకాలం దాక్కున్నాడు. ఇప్పుడు కలియుగంలో వీళ్ళని పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పాప అవతారం, పాత అవతారం వీళ్ళని పట్టుకోవడం వల్ల ఎప్పుడో యుగయుగాలుగా ఉన్న క్రీడాపర్వతాల శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యమని పిలువబడే ఆ సప్తగిరుల మీద ఉన్న స్వామిని, విష్ణువుని బుద్ధుడనో ఇంకోటనో అని చివరికి పాపం మూట కట్టుకుని చివరిలో వాళ్ళు నాశనమై వీళ్ళని నాశనం చేస్తారు. వీళ్ళంతా నరకానికి పోతారు. ఇటువంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదండి. కాకపోతే మీ బోటి వాళ్ళు తిప్పి కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను గర్వించి చెబుతున్నాను. ఏంటంటే వేదం చదువుకున్న వాళ్ళు కేవలం వేదం ఇతరులకు బోధించడమే కాకుండా వేదానికి వ్యతిరేకంగా వెడుతూ మేము వేదాన్ని చెబుతామంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని మీ బోటి వాళ్ళే ఢీ కొట్టాలి. మేము క్రమంగా ఇంకా వయస్సు పెరిగిపోతుంది. ఇప్పుడు మాకు ఆశాకరణ మీరంతాను ఇలా ఏదో వెంకటేశ్వరుడు బుద్ధావతారం అని చెప్పేవాళ్ళు, ఇంకోటి ఎవడో ఉన్నాడు గడ్డంగా నెత్తి మీద టోపీ పెట్టుకుని వేదాల్లో ఉన్నాయి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, వాళ్ళని బాగా ఖండించండి. మీరేం భయపడవలసిన అవసరం లేదు. మా పరివారం, మా శిష్యులు, మా శక్తియుక్తులు, మా ఉపాసన ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తాయి, కవచంలా రక్షిస్తాయి. అందువల్ల అన్నిటికీ మించి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తంగా నేను భావించేది మా గణపతి సత్యానంద స్వామి వారిని. ఈ ప్రపంచంలో నాకు అంత భక్తి మరి ఎవరి మీద రాదు. ఎందుకంటే ఆయనకి నాకు ఉన్న అనుబంధం అటువంటిది. నేను చాలాసార్లు చెప్పాను, నేను నారదుడిని, ఆయన విష్ణువు, అలా ఉంటాం మేము. అందువల్ల ఆయన దగ్గర ఉన్నారు, మీకేం బెంగనన్న. వీటిని ఖండించండి. ముఖ్యంగా సిరాజు లాంటి వాళ్ళు ఉన్నారే, ఇటువంటి వాళ్ళందరినీ సందేహం లేకుండా ఖండించాలి. ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు. మనం ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. దేనికోసం? ధర్మం కోసం. ధర్మం మనల్ని రక్షిస్తుంది. అదే మన కవచం, అదే మన ఆయుధం. అందువల్ల వేదం అనే ఒక గొప్ప పాశుపతాస్త్రంతో అటువంటి సైంధవుల యొక్క శిరస్సులు ఖండించి మన ధర్మాన్ని మీ అందరూ కూడా నిలబెట్టండి. చాలా సంతోషం గురువు గారు. మీ సమయాన్ని కొంచెం ఎక్కువగా తీసుకున్నానేమో అనిపిస్తూ ఉన్నది. అనేక అంశాలు ఎంతసేపు మాట్లాడినా తమరు మాట్లాడుతూనే ఉంటారు. అంతటి ఆ యొక్క విద్య పుస్తకంలో కాకుండా మస్తకంలో ఉంది. ఆశువుగా పద్యాలు చెప్పడం అయితేనేమిటి, ఇదంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి గురువుగారు. ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి. చిన్న విషయం మీ ద్వారా మాత్రం ప్రజలకు చెప్పేది ఏంటంటే, పుస్తకాలను కంఠస్థ చేయడం పెద్ద కష్టం కాదు, మస్తకంలో పెట్టుకోవడం. కొంచెం ఒక ప్రయత్నం చేస్తే అది అయిపోతుంది. యత్నే కురితే ఏదైనా సిద్ధ్యతి గోత్రదోష అన్నారు కనుక ఇవాళ పురాణాలు అవి కంఠస్థం చేయాలి. సంస్కృతము, తెలుగు, ముఖ్యంగా తెలుగు చదివితే ఎంతో లాభం. గద్యాలు ఉంటాయి కదా, పెద్ద గద్యాలు, అద్భుతమైన గద్యాలు, అవి చదివితే బుర్రకి ఎంతో లాభం. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగుపడతారు. కాబట్టి పోతన భాగవతం, అలాగే అల్లసాని పెద్దన గారి గద్యాలు, ఇలాంటివన్నీ ఏకధాటిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి అల్లసాని పెద్దన గారు ఉన్నారు. మను చరిత్రలో ప్రవరుడు అనేవాడు ఒక సిద్ధుడు వచ్చాడు. ఏం తీర్థయాత్రలు చేశారన్న సిద్ధుడిని అడిగాడు. అది మీరు విన్నారుగా మార్కండేయ పురాణంలో కూడా. అందులో సారోచేష మను సంభవం కథలు. అప్పుడు ఆయన తీర్థయాత్రలు ఏం చేశాను అనేది పద్యం కంటే గద్యం గట్టిదని అక్కడ గద్యంలో చెప్పాడు. అల్లసాని వారు రాశారు, కృష్ణదేవరాయలు ఆస్తారు కదా.
అది ఎట్లుండి వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర ఛట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంకల విశేషంబులు శేషఫణికినైన లెక్కింప సిక్కింబి అంధకరిపు కంధర వాస వాసుకి వియోగ భవ దుర్వ్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లది లాల తావలయంబగు మలయంబునంగల చలువకు విలువయ్యది అకటకట వికట కోట కోటి విటంక శృంగాటకాఢోకమాన జరదింతు బింబగళ దమృత దుర్దినాద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనంబులకలిప్పుడు బొడమెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరోహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేలదైల విల విలాసిని విలాస వాచాల తుల కోటి కలకల హూయమాన మానస మదాలస మరాళంబుగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మద జల శ్రవణ పరాయణ రావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాత లాత శంకాప సర్పద భ్రము భ్రమీ విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహుజన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్ణు గండయుగులుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే బా ఇలాగా ఎన్నెన్నో గద్యాలు ఎంత అద్భుతంగా చెప్పి ఆ రోజుల్లో మా చిన్నప్పుడు కల వేసేయడం ఒకసారి చదివితే ఆ బుర్రలోకి వెళ్ళిపోయేది అనమాట ఆహారం పడినట్లుగా కనీసం మన వాళ్ళు ఒక 100 గద్యాలు చదవమనండి అలాగే అంటే ఇప్పుడు వస్తూ ఉన్నటువంటి అవధానులు అంటే యువ అవధానులు అలాగే సాధారణ విద్యార్థులు కూడా తెలుగు భాషను ఈ విధంగా అభ్యసించవచ్చు. అప్పుడు ఏమవుతుందన్నమాట నాలికకి స్వచ్ఛత ఏర్పడుతుంది, కొన్ని శబ్దాలు ఎలా పలకాలో తెలుస్తుంది. అది చాకి తెడితే తేడా తెలియట్లేదు. ఆ మధ్యన ఒక అమ్మాయి అట్లాంటాలో నేను చెప్పేది ఎప్పుడో 2011లో అనుకుంటాను, ఒక సినిమా యాక్ట్రెస్ అట. అక్కడ ఇద్దరం కర్మగాలు ఒకే ఫ్లైట్లో దిగాం. నన్ను ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఆవిడ సుందరిమణి. ఏమంటే ఇక్కడ చలి ఉందా అంది. చలి ఇక్కడ ఎందుకు ఉంటుందమ్మా, మీ సినిమాల్లో ఉంటుందని. అబ్బే అది కాదండి, చలి ఎక్కువగా ఉంటుందని స్వెటర్ తెచ్చుకున్నానండి అంది. ఎందుకంటే చలికి వచ్చింది ఎప్పుడు. అది దంత్యం స అనాలి, ఇదేమో తాళవ్యం పలుకుతుంది, చలి అంటుంది. ఏది చెలో ఏది చలో తెలియదు. ఈ విధంగా చా చా ఛ జా జా ఝ ఉన్నాయని తెలియదు. సంస్కృతంలో ఏ ఐ ఓ అవే ఉంటాయి, తెలుగులో పొట్టు ఉండవు. అప్పుడు వెంకటేశ్వరుడికి వెంకటేశ్వరుడు అంటాం. అవునండి. అలాగే సీతమ్మ తల్లి, అసలు మామూలుగా సీత సంస్కృతం, అమ్మ తెలుగు, ఈ సంధి అవ్వదు, సీతమ్మ అవ్వదు, సీతాంబ అనవలసింది. సరే వ్యవహారంలో పోనేదో దానికోసం ప్రౌఢ వ్యాకర్త రాశాడు, సీతమ్మ రామయ్య అండం వరకు వల్ల. సీతమ్మ తల్లి మళ్ళీ అమ్మ తల్లి లేక, రామయ్య తండ్రి. ఈ శబ్దాలు ఇలాంటివి పలకకుండా ఉండాలంటే కొంత భాష మీద పట్టు రావాలన్నమాట. అందుకోసం కాస్త మీరందరూ చెబితే పిల్లలు బాగా గద్యాలు చదువుతారు. తప్పకుండా గురువుగారు. ఈ తరం అవధానులు కొత్తగా వస్తూ ఉన్నారు గురువుగారు. చాలామంది ఉన్నారు, రకరకాల ఆధునిక విద్యలు చదువుకుంటూ అవధానాలు చేస్తూ ఉన్నారు. వారికి తమరిచ్చే సందేశం ఏమిటి? సందేహం కూడా అవధానం చేయాలంటే ముందు వ్యాకరణం ఉండాలి, ఛందస్సు తెలియాలి. ఇక ఇది కాకుండా ప్రతిభ, దైవదత్తం రెండు ఉండాలి. ముఖ్యమైనది ప్రతిభ, వ్యుత్పత్తి. ప్రతిభ అంటే ఏమిటి? పుట్టుకతో వచ్చేది. ఈ జ్ఞాపక శక్తి అయితేనేమో ఒకసారి చెప్పగానే అవగాహన చేసుకునే శక్తి. వ్యుత్పత్తి అనగా అనేక కావ్యములు చదవడం వల్ల వచ్చేటటువంటి భాషా పరిజ్ఞానం. భారతం తెలుగులో అవధానం చేసేవాడు కవిత్రయ భారతం, ఈ అష్టదిగ్గజాల యొక్క కావ్యాలు, అందులో కనీసం పంచకావ్యాలు, పోతన భాగవతం, ముఖ్యంగా శ్రీనాథుడి యొక్క సాహిత్యం, ఇవి బాగా కంఠస్థం చేసి ప్రతి పదార్థం సహితంగా తెలుసుకోవాలి. వ్యాకరణం వచ్చి తీరవలసిందే. ఛందస్సు ఇంక ఎలా ఉండాలంటే, ఇది ఇప్పుడు మమ్మల్ని అడగగానే మేము శార్దూలం వత్తేమో టకటక చెప్పేట్లు ఆసుగా అలా చెప్పగలిగి ఉండాలి. ఇవన్నీ రావాలంటే కొంత కృషి చేయాలి. ఇప్పుడు చాలామంది అవధానాలు చేస్తున్నారు, వాళ్ళకి వ్యాకరణం తెలియదు. దానివల్ల ఏమైపోతుంది అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధ్యగు సూత్రం అంటే ఊ తర్వాత అచ్చు వచ్చిందంటే సంధ్య తీరాలి. రాముడు ఉన్నాడు అనవలసిందే, రాముడు ఉన్నాడని విడదీయకూడదు. అది వాడికి తెలియకపోతే ఏమవుతుంది అక్కడ. పైగా ఉకారం ఉన్న తర్వాత ఎడాగమని చేసేస్తున్నారు కొంతమంది. ధృత శబ్దం ఉంది ఉదాహరణకి. ఇప్పుడు తాన్ అనే శబ్దం ధృతాంతం, తాను అనెను, తాననెను. తా అన్న తర్వాత వాడికి తెలియక తా యనెను అంటున్నాడు. అవును గురువుగారు, అవును. ఆ ఎడాగమాలు చాలా ప్రమాదకరమైనవి.
ఇవి అంటే మామూలు వ్యవహారంలో మాట్లాడేవాడికి మనం పట్టించుకోము, అవధానంలో. అవును. అందువల్ల సందేహం లేకుండా ముందు వ్యాకరణము, ఎన్నో కావ్యములు చదవడము చేస్తే మంచిది అన్నమాట. అందుకే నేను ఒకప్పుడు అవధానంలో రాశాను ఒక పద్యం. అవధానం వనరించుటన్న సులువ అయ్యారి సత్పాండితీ కవన ప్రౌఢిమ ధారణాపటిమ దీక్షా దక్షత నైపుణుల్ వివిధామోఘ పదార్థ తత్వచయమున్ విద్వన్మనశ్చాతురీ నివగంబున్ సరసత్వమున్ కలుగవేనిన్ ధాత్రినవ్వానికిన్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ధారణ, దీక్ష, దక్షత, ఈ వ్యాకరణ పాండిత్యం, ఛందస్సు, సరసత్వం ఉండాలి, మంచి హాస్యము దాంట్లో పండించాలి. అప్పుడు అవధానం చేయగలరు. బాగా అవన్నీ రావాలి, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మా కాలంలో మా అవధానులంతా, మా బ్యాచ్ అంతా కూడా నిజంగా అందరూ వ్యాకరణలో పండితులు, నువ్వా నేనా అన్నట్టుగా ఉండేవారు. అందుకే నిషిద్ధాక్షరంలో మాకు ఎక్కడ భయం లేకుండా ఉండేది. చదివితే ఎక్కువ లాభం. అవును గురు. ఇప్పుడు పెంకళ నాగేంద్రరావు గారు ఉన్నారు, ఆయన సినిమాకి పేరుకి 8 భాషలు వచ్చాయి ఆయనకి. బా. ఆయన గుణసుందరి కథలో మోము బిల్లి బిల్లి పుంజోలే జక్కడైతే అని ప్రాకృత భాషలో పాట రాశాడు ఆయన. ఇవాళ అలాంటి వాళ్ళు ఎవరున్నారు? లేరు. అంత లెవెల్లో చదువుకున్నాడు కాబట్టేనండి ఆయన మాయాబజార్లో అన్ని అద్భుతమైన డైలాగులు ఇచ్చాడు. మనకి ఎంత ఆశ్చర్యకరం అంటే పింగళి వారి పాటలు చదివితే అసలు మన కవిత్వం రాసేయచ్చు. ఎన్ని పదాలు, ఎన్ని తమాషా పదాలు ఉంటాయి అన్నమాట. భవిష్యత్తు ఎక్కడో ఊహించి రాస్తాడు ఆయన. ఉదాహరణకి, ఏమి మచ్చును జల్లినావో, ఏమి మంత్రము వేసినావో, నిన్ను చూచిన నిముసమందే మనసు నీ వశమైనది, మనసు నీ వశమైనది. అందులో ఏమి మచ్చు అనే పదం వాడాడు. మచ్చు అంటే ఒక రకమైన బూడిద. పూర్వం వీపు మీద చల్లితే వశమై వెళ్ళిపోయేవాళ్ళం. పాడేవాళ్ళకి తెలియక ఏం మొత్తును అంటున్నారు. మొత్తు కదా మచ్చు. స్పష్టంగా వింటే ఈసారి తెలుస్తుంది మీకు. ఓ బూడిద చల్లేవారు, భస్మ విశేషం. ఆ మంత్రం చదివి వేసారా, మనం కూడా ఏదో పెంపుడు కుక్కలో వశీకరణ అన్నమాట వస్తువు, దాన్ని మచ్చు అంటారు. ఈ మచ్చు తెలియాలంటే ఆయన ఎంత గొప్పడై ఉండాలి. అంతే. అలా ఒక పాట ఉంది. ఇది కవిత్వమా లేకపోతే ఏదైనా ఋషి రాశాడా అనిపిస్తుందండి మనకి. ఓ రాజుగారు ఉన్నారు, ఆయన అడవిలో పెరుగుతున్న ఇంకో రాజుగారు అమ్మాయి, పేరుకి రాజుగారు అమ్మాయి అయినా చిన్నప్పటి నుంచి అడవిలో పెరిగింది, అడవి పిల్ల. కొండ పెట్టుకుని వచ్చింది. ఈ రాజుగారు దాక్కున్నారు. ఈ రాజుగారి కోసం వచ్చినవాడు ఆయన కనపడక ఆయన కోసం వచ్చింది. ఆయన కనపడకపోతే వెంటనే ఏం చేసింది, కొండ డామ్మని కొట్టేసింది. ఒక అర్థమైపోయింది మీకు. ఇక్కడ హీరోయిన్ వచ్చింది కానీ రాజుగారు వెనకాల దాక్కున్నాడు. ఆవిడేమో కొండ పట్టుకొచ్చి కనపడలేదని ఆ కొండ పగలగొట్టింది. దీని మీద ఒక పాట రాశాడు ఆయన. కుండగాదు కుండగాదు చిన్నదానా, నా గుండెల దర్రగొట్టి నావే చిన్నదానా. అంత పాట అక్కర్లేదు మనకి. అందులో ఆఖరిదనమాట, నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా, నిన్ను చూచు వేడుకతోనే వేచినానుగా, వచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము, ఫలము నిలుపు కొందమన్నా నిలువవైతివే. ఓహోహో కొండగాదు కొండగాదు చిన్నదానా, నా గుండెల దర్రగొట్టినవే చిన్నదానా. ఎన్టీఆర్ కోసం పాడటం వల్ల ఎన్టీఆర్ కొద్దిగా బొంగురు ఉంటుంది లైట్గా అక్కడ. అది కూడా పాటలో ఘంటసాల చూపించాడండి. ఆ ఓహోహో అండం అనమాట. ఓహోహో కొండగాదు అండంలో. ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా, నువ్వు ఎందుకు వచ్చావు నన్ను చూడాలని. నేనెందుకు తాగాను, నిన్ను చూచు వేడుకతోనే వేచినానుగా. ఆవిడ వచ్చింది, ఈయన వేచాడు. వచ్చినట్టి నీ నెపము వేచినట్టి నా తపము. నెపానికి ఈ తపానికి ఓ ఫలితం ఉంటుంది. తపస్సు యొక్క ఫలితం రావాలిగా. ఆ ఫలం ఏమిటి, ఈయనేమో ఆవిడని చూడడం, ఆవిడ ఈయన చూడడం. కానీ ఫలము నిలుపు కొందమన్నా నిలువ వైతివే. తొందరపడి కొండ పగలు కొట్టావు అంటే తపస్సు ఫలించే సమయంలో ఇలాగా తొందరపడరాదు. అద్భుతం. అది కవిత్వంలో అనిపిస్తుంది మనకి. ఏదో తపస్సు చేసుకునే వాళ్ళు అడవుల్లో రాసిన సురకాలు అనిపించదు. అవును గురువుగారు. ఇలా ఒకటి కాదని నేను చెప్పాను కాదు. కానీ అంటే ఇది మనకు భారతంలో గాంధారి చిట్ట చివరి సందర్భంలో కరెక్ట్, అది కడుపు కొట్టుకున్నట్టే. ఇది భాగ్యచక్రం అనేటటువంటి ఒక సినిమా కోసం రాశాడు. అలాంటివి కొన్ని ఉదాహరణలు తీసుకుని కవిత్వం ఇంత జాగ్రత్తగా ఎక్కడ కుర్రదానే రాయలేదండి. కుర్ర శబ్దం అసభ్యంగా భావించేవారు.
అందుకే కొండకి కు అనేది ఎత్తిగా చెల్లుతుంది, కానీ చిన్నదాన అని అన్నాడు. చిన్నదాన అనేది వ్యాకరణంతో కూడినది. ఆయన పాటలు రాస్తే అక్కడ వ్యాకరణానికి వ్యతిరేకంగా ఉండవు. అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఓహో మహానుభావులు కాబట్టి వాళ్ళు 8 భాషల్లో పండితులు, వ్యాకరణంలో పండితులు కాబట్టి ఇంత బాగా రాశారు. నానాటి బ్రతుకు నాటకము అని ఓ పాట ఉంది అన్నమాచార్యులు వారిది. దాన్ని తీసుకుని ఒక అద్భుతమైన పాట చంద్రహారం అని ఒక సినిమాలో రాశాడు ఆయన. చంద్రహారం ఆయన ఆ రోజుల్లో పాట మాట అన్నీ ఆయన పాతాళ భైరవి అయింది. తర్వాత గుణసుందరి కథ అయింది, మాయా బజార్ అయింది, గుండమ్మ కథలో పాటలు అయినవి, భాగ్యచక్రం అయింది, ఉమాచండి గౌరీ శంకర్లు గాథ అయింది, పెళ్లినాటి ప్రమాణాలు అనే సినిమాలో పాటలు అయినవి. అందులో చోట చంద్రహారంలో అంటాడనమాట, ఏనాడు మొదలిడితివో ఓ విధి, విధి బ్రహ్మన్ అనమాట, ఏనాడు మొదలిడితివో ఓ విధి, ఎన్నాళ్లకో ఈ నాటక సమాప్తి. ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో, ఇది నాటకంట, ఎప్పుడు మొదలెట్టావు, ఎప్పుడు నాటకం సమాప్తం అవుతుందో. ఒక్క నానాటి బ్రతుకు నాటకం తీసుకుని ఇంత అందమైన పాట నడిపిస్తూ ఉంటే అసలు చూస్తూ ఉంటే వాళ్ళకి మరి తన్మెత్తం రాదు మరి. అలాగే శ్రీకృష్ణ అర్జున యుద్ధం సినిమాలో పాట, స్వాముల పూజకు వేళాయే వైళమరారే చెల్లులారా. శీఘ్రం అనడానికి వైళము అనే తెలుగు పదం ఉంటుంది. ఆ పదం ఎవడు వాడగలడు ఇవాడ? ఇప్పుడు అసలు ఎవరికి అసలు లేదు. లీలాసుకులో ఋష్య శృంగులో మన యతీంద్రులై వెలసిరిగా, ఏమి జపములో ఏమి తపములో మన లోకములో ఉండరుగా. అదిట. పైగా సవ్వడి చేయక సందడి చేయక ఏ వేళలకు ఏం కావాలో ఇవ్వాలట. అందువల్ల ఇవన్నీ చదివితే అవధానులకి గొప్ప కవిత్వపు సరుకు కూడా వస్తుంది. కాబట్టి పాత సాహిత్యం ఇప్పుడుది ఘంటసాల పోయిన తర్వాత ఇంక అసలు పాటలు వినడమే తక్కువ అనుకోండి. నేను వినలేదు, సినిమాలే చూడలేదు, అది పక్కన పెట్టండి. ఆనాటి కవులు సముద్రాల వారు కానీ, ఆత్రేయ కానీ, పెంగళి వారు కానీ ఎంత అద్భుతమైన సాహిత్యం రాశారో అవి కూడా అవధానులకి అవధానంలో ముడిసరుకుగా ఉపయోగపడతాయి. చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు. ఇంతసేపు ఈ యొక్క సంభాషణను ఉద్దేశించి అవకాశం ఇచ్చినటువంటి తమకు అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మరొక్కసారి సమయం ఇవ్వాల్సిందిగా. రావడమే కాదు, మాకు కోరిక కూడా ఉంది. మా సుబ్రహ్మణ్యాన్ని గారికి కూడా చెప్పాను, మా పీఠం కూడా అమ్మవారిది. అయ్యా, ఒకటి కైలాసం, ఒకటి మణిద్వీపం, మరొకటి వైకుంఠం. సత్యనారాయణ స్వామి ఆలయం వైకుంఠం ప్రాంగణం. 3 అమ్మవార్లు, సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత, అదేమో మణిద్వీపం. 7.5 అడుగుల బాణలింగం సత్యధర్మేశ్వరుడు, అది కైలాసం. అందులోకి మీ బోటి పండితులు వస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. మీకు అనుకూలం ఉన్న రోజుల్లో మా వార్షిక సమయాల్లో వచ్చి మా ఆతిథ్యం కూడా సేకరించి తోచిన సన్మానం చేస్తాం. వేద పండితులకు చేసుకోవడం మాకు కూడా అది భాగ్యం కింద భావిస్తాం, ఆహ్వానిస్తూ అప్పుడు కూడా రావాల్సిందిగా కోరుతాం. తప్పకుండా ఇది ఆహ్వానంగా కాక ఒక ఆజ్ఞగా భావించాలి. నేను తప్పకుండా ఏలూరు ప్రాంతానికి వచ్చినప్పుడు నేను తప్పక ఆశ్రమాన్ని, ప్రణవ పీఠాన్ని అన్ని ఏర్పాట్లు చేసి సందర్శిస్తాను. ప్రయాణానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా గురువుగారు, కాలు కింద పెట్టక్కర్లేకుండా. అయ్యో, నాకు చాలా పైగా నేను వస్తూ ఉంటే గురువుగారు ఒక విషయం చెప్పాలి. నేను ఈ ఇంటి యజమాని ఆవిడ అని మీరు చెప్పారు. ఆవిడే అసలు మామూలుగా మిమ్మల్ని ఆహ్వానించడం వేరు, నేను వస్తూ ఉంటే ఆవిడే ఎదురొచ్చి చాలా సుహృద్భావమైనటువంటి ఒక భావనతో, మంచి విమల మనస్కురాలతో ఆవిడ వచ్చి ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినది నాకు ఇప్పటికే అర్థమైంది గురువుగారు. ఇదే విధంగా నేను తప్పక మీరు అక్కడ ఉన్న సమయంలో నేను రావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాను గురువుగారు. చాలా చాలా సంతోషం గురువుగారు. నమస్కారాలు. అంటే సాధారణంగా అందరూ తమరికి చేస్తూ ఉంటారు, తమరు ఏదో నాకు వేయాలంటే ఇది ఒక వాత్సల్యంతో చేసిందిగా నేను భావిస్తున్నాను.